ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 18 శ్లోకం 5. యజ్ఞా దాన తపః కర్మ నత్యాజ్యం కార్య ఏవ తత్ యజ్ఞో దానం తపః సైవ పావనాని మనీషినాం. యజ్ఞదాన తపః కర్మ యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తద్ నత్యాజ్యం కార్యమేవ తద్. యజ్ఞదానం తపస్సైవ యజ్ఞదానం తపస్సైవ పావనాని మనీషినాం పావనాని మనీషినాం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తద్. యజ్ఞదానం తపస్సైవ పావనాని మనీషినాం. యజ్ఞ యజ్ఞము, దాన దానము, తపః తపస్సు, కర్మ కార్యమును, నత్యాజ్యం విడిచిపెట్టరాదు, కార్యం తప్పక చేయవలెను, ఏవా నిశ్చయముగా, తత్ అది, యజ్ఞః యజ్ఞము, దానం దానము, తపస్సైవ తపస్సు కూడా, పావనాని పవిత్రము చేయును, మనీషినాం మహాత్ములను కూడా. భావము భాష్యం చెప్పినది ఏసీ భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద్. యజ్ఞము దానము తపస్సు అనడి కర్మలను ఎన్నడూ త్యజింపరాదు, వానిని తప్పక వర్ణింపవలను. వాస్తవమునకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమనర్చును. భాష్యము: యోగులైన వారు మానవ సమాజ పురోభివృద్ధి కొరకై కర్మలను వర్ణించవలను. మనుజుని ఆధ్యాత్మిక జీవనము వైపునకు పురోగింప చేయుటకు పెక్కు పవిత్రీకరణ విధానములు కలవు. ఉదాహరణకు వివాహము అట్టి పవిత్రీకరణ విధానంలో ఒకటిగా పరిగణించబడినది. అది వివాహ యజ్ఞమని పిలువబడును. గృహబంధములన్నింటినీ విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన వ్యక్తి అట్టి వివాహమును ప్రోత్సహించవచ్చునా అన్నది పెద్ద ప్రశ్న. అందుకు సమాధానముగా మానవ కళ్యాణ నిమిత్తమై ఉన్నట్టు ఎట్టి యజ్ఞములైనను విడువరాదని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుచున్నాడు. వివాహ యజ్ఞం మనుజుని మనస్సును నియమించి తద్వారా అతడు ఆధ్యాత్మిక పురోభివృద్ధికై శాంతి యుద్ధుడికై ఉద్దేశించబడినది కనుక దాదాపు జనులందరికీ ఈ వివాహ యజ్ఞము ప్రోత్సహించమైనది. సన్యాసిన వారి సైతము దీనిని ప్రోత్సహించవచ్చును. సన్యాసం కిందనున్న ఆశ్రమం వారు కూడా వివాహము చేసుకున్నరాదని భావము కాదు. విద్యుక్తమగు యజ్ఞములన్నిటిను శ్రీకృష్ణ భగవాను పొందుట కొరకే ఉద్దేశించబడినవి కనుకనే ఆరంభ స్థితిలో అట్టి విద్యుక్త ధర్మములను విడువరాదు. అదేవిధంగా దానము హృదయ పవిత్రనకై పేర్కొనబడినది. పూర్వం వివరించినట్లు దానము పాత్రుడైన వానికి వసగనచు అది మనుజుని ఆధ్యాత్మిక జీవనం వైపునకు నడవగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి జయపతాక స్వామినితి నామని. నమాచార్యపదాయ నిథాయ కృపపదాయని గౌరకత ధామదాయ నగరగ్రామతారని. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామని. నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ
ఇది 18వ అధ్యాయము, చాలా భగవద్గీతలో ఇది చివరి అధ్యాయము. అంటే భగవంతుడు ఇక్కడ ఈ యొక్క భగవద్గీత అనేది అర్జునునికి తర్వాత కృష్ణునికి జరిగినటువంటి ఈ యొక్క సంవాదం. అంటే అర్జునుడిని ఆయన అన్ని రకాలుగా ఆయన కన్విన్స్ చేస్తున్నాడు అనమాట, యుద్ధం చేయడానికి ఆయన పురుగొల్పుతున్నాడు, ప్లస్ అన్ని రకాల జ్ఞానాన్ని ఇస్తున్నాడు. చివరిగా ఆయన 18వ అధ్యాయం వచ్చి ఈ యొక్క ఆయన పూర్తి ఈ తత్వాన్ని ముగిస్తున్నాడు అనమాట, చెప్పేటువంటి తత్వాన్ని భగవద్గీతలో కృష్ణుడు. దీంట్లో ఈ 18వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది. ఇక్కడ భగవంతుడు యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కారమేవ తత్ యజ్ఞదానం తపస్తేవ పవనాని మనీషినాం అనేటువంటి ఈ శ్లోకంలో యజ్ఞము దానము తపస్సు అనే కర్మలను ఎన్నడూ త్యజింపరాదు, వానిని తప్పక వర్ణించవలను, వాస్తవనకు యజ్ఞదాన తపములు మహాత్ములను కూడా పవిత్రమర్చును అని చెప్పి ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, భాషను కూడా ప్రభుపాద వారు ఈ పవిత్రీకరణ మార్గం గురించి, ఇక యజ్ఞం గురించి, దానం గురించి అంతా వివరిస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క శాస్త్రాల్లో ఈ యొక్క 2 విధానాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గ, 2 వచ్చి నివృత్తి మార్గ అని చెప్పి అంటారు అనమాట. కొన్నిసార్లు మనము రకరకాలు వింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుడికి వెళ్ళినప్పుడు లేదా ఒక సాధుని కలిసినప్పుడు రకరకాలు చెప్తూ ఉంటాడు. ఒక ఆయన చెప్తాడు యజ్ఞం చేయమని చెప్తాడు, ఒక ఆయన చెప్తాడు వ్రతాలు చేయమని చెప్తాడు, ఇంకొక ఆయన ఒక దేవతను పూజ చేయమని చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకో దేవతను పూజ చేయమంటాడు, ఇంకో వ్యక్తి ఒక మంత్రాన్ని చెప్తాడు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. చాలా మందికి ఇది ఒక కలత ఉంటుందన్నమాట. అందుకనే మనం దీన్ని పూర్తిగా బాగా తెలుసుకోవాలి. ప్రవృత్తి మార్గ, నివృత్తి మార్గ 2 విధానాలు ఉన్నాయన్నమాట ఈ శాస్త్రాల్లో. మనం కానీ ప్రవృత్తి మార్గం తీసుకున్నట్లయితే చాలా వస్తాయి దాంట్లో. ఈ ప్రవృత్తి మార్గంలో ముఖ్యంగా ప్రవృత్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళు, అంటే ప్రవృత్తి అంటే క్రమ పద్ధతిలో ఒక మనిషి తన జీవితంని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడం క్రమ పద్ధతిలో. అది 1 జన్మ కావచ్చు, 10 జన్మలు కావచ్చు, 100 జన్మలు కావచ్చు, 1000 జన్మలు కావచ్చు. అంటే అతను చిన్నగా డెవలప్ అవుతూ వస్తాడనమాట. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక 50 అంతస్తులు భవనం మనం అధిరోహించాలనుకో, పెద్దది ఒక 50 అంతస్తుల భవనం ఉంది. దాన్ని వెళ్ళాలంటే దాని పైకి వెళ్ళడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. మనము వెనకాల పైప్ లైన్ ఉంటుంది, దాన్ని పట్టుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళొచ్చు. లేదు, 2వ మార్గము దాన్ని మెట్లు ఎక్కుతూ మనము వెళ్ళొచ్చు. 3వ మార్గము లిఫ్ట్ ద్వారా కూర్చొని మనము నేరుగా వెళ్ళొచ్చు. 4వ మార్గం ఉంది, హెలికాప్టర్లపై పోయి మనము దిగచ్చు అనమాట. అట్లా ఈ పవిత్రీకరణ మార్గాలు కూడా మనిషికి మన శాస్త్రాల్లో లైక్ ప్రవృత్తి మార్గ, నివృత్తి మార్గ. ప్రవృత్తి మార్గం అనేది ఉంది. అందుకే మనకు చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట, ఏంది మీరు కృష్ణుని మాత్రం జపం చేస్తారే, హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు, ఇంక చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే వాళ్ళకి ఈ నివృత్తి మార్గం గురించి తెలియదు. ఈరోజు ఈ 2 మార్గాల గురించి చర్చిస్తాం. వాట్ ఈజ్ ప్రవృత్తి మార్గ, వాట్ ఈజ్ నివృత్తి మార్గ. ఇక్కడ ఈ ప్రవృత్తి మార్గం అంటే ముఖ్యంగా ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది వస్తుంది అనమాట. వర్ణాశ్రమ ధర్మం అనేది ఇక్కడ వస్తుంది. వర్ణాశ్రమాలు అంటే ఈ వర్ణాశ్రమం అనేది మనుషులకే, ఈ నియమాలు నిబంధనలు ఏమంతా అనేది మనుషులకే. మన శాస్త్రాల ప్రకారము ఇక జీవులు కూడా 2 రకాల జీవులు ఉన్నాయి. ఇక స్థావరాలు, జంగమాలు అని చెప్పి అంటారు. అంటే చలించేటువంటి జీవులు, స్థిరంగా ఉన్నటువంటి జీవులు, కదిలేటువంటివి, కదలటువంటివి. ఈ కదిలే వాటిల్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. నీటిలో ఉండేటువంటివి, ఆకాశంలో విహరించేటువంటివి, భూమి మీద చరించేటువంటివి. ఈ భూమి మీద కూడా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. దాంట్లో ఈ మానవులు మాత్రము ఒక కొంతమంది మాత్రం ఉన్నారన్నమాట. ఈ మానవులు కూడా మళ్ళీ ఏం చేశారు, ఇవి అన్ని జీవుల్లో కల్లా ఇక స్థిరరాశులు, చరరాశులు. ఈ చరరాశుల్లో ఇక నీటిలో ఉన్నటువంటి, తర్వాత ఆకాశంలో విహరించేటువంటి, భూమి మీద ప్రయాణం చేసేటువంటి అన్ని రకాల జీవుల కల్లా అందరికంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి, తర్వాత ఈ భౌతికమైనటువంటి క్లేశాల నుంచి తప్పించుకోవడానికి, ఈ భౌతికమైనటువంటి సమస్యలను తీర్చుకోవడానికి, ముఖ్యంగా జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మ, మృత్యు, జరావ్యాధి, ఈ భౌతికమైనటువంటి దుఃఖాలు, ఈ జన్మ, మృత్యు, జరావ్యాధి, దుఃఖ దోషాలను దర్శనం, ఇటువంటి ఈ యొక్క భౌతికమైన క్లేశాలని తొలగించుకొని ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి ఈ మానవ జన్మకు మాత్రమే
ఈ అవకాశం ఉందన్నమాట. ఇన్ని రకాల జీవుల్లో మన శాస్త్రాలు చెప్తున్న పద్మపురాణం ప్రకారము 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ మానవులకు మాత్రమే అవకాశం ఉంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మానవులుగా వాళ్ళు జన్మ తీసుకున్న తర్వాత ఈ ప్రవృత్తి మార్గంలో వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో కూడా మళ్ళీ ఈ యొక్క మన వర్ణాశ్రమ సిస్టమ్ తీసుకున్నట్లయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి అక్కడ వివరించున్నారు అనమాట. అంటే వాళ్ళ గుణాలను బట్టి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు గుణకర్మ విభాగ సహా. ఇది గుణాలను బట్టి వాళ్ళ యొక్క కర్మను బట్టి ఈ విధంగా వివరించున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పడం జరిగింది మన శాస్త్రాల్లో, ఎవరైనా ఒక వ్యక్తి మళ్ళీ ఈ యొక్క వర్ణాలకి మళ్ళీ ఆశ్రమాలు ఉన్నాయి. ఒకవేళ అతను బ్రాహ్మణ కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, మళ్ళీ అతనికి ఏముంది ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. మళ్ళీ నాట్ ఓన్లీ వర్ణ, మనం ఎక్కువగా వర్ణాల గురించి మాట్లాడుతుంటాం. వర్ణాశ్రమ సిస్టమ్ అంటే వర్ణాలతో పాటు అతను ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఆశ్రమాలు అవి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇక్కడ దీంతో పాటు మళ్ళీ ఏం చేయాలి, ఈ వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, సంస్కారాలనే పాటించాలి. అది ఇక్కడ ఈరోజు చాప్టర్లో చెప్తున్నది. ఇక్కడ వివాహ యజ్ఞము, ఇక్కడ సంస్కారాలు మన ఈ యొక్క శాస్త్రాల్లో వివరించినారు. ఇవి వచ్చి మొత్తము 16 సంస్కారాలు ఉన్నాయన్నమాట. మొత్తం మన శాస్త్రాల్లో వివరించినటువంటి సంస్కారాలు. ఈ సంస్కారాలంతా కూడా ఆచరించాలి. లైక్ గర్భధాన సంస్కారం నుంచి తర్వాత ఈ యొక్క పుంసవాన, తర్వాత సీమంతనయన, జాతక, నామకరణ సంస్కారము, నిష్క్రమణ సంస్కారము, అన్నప్రశ్న సంస్కారము, చూడ సంస్కారము, కర్ణవేద సంస్కారము, ఉపనయన సంస్కారము, వేదారంభ సంస్కారము, సమవర్తన సంస్కారము, వివాహ సంస్కారము, వానప్రస్థ సంస్కారము, సన్యాస సంస్కారము, తర్వాత చివరిది దహన సంస్కారం. ఇది 16వది అనమాట. ఇది ఇన్ని సంస్కారాలు అతను పుట్టినప్పటి నుంచి గర్భంలో నుంచి అతను చనిపోయేంత వరకు ఈ సంస్కారాలన్నీ ఆచరించాలి. ఇది వచ్చి ప్రవృత్తి మార్గంలో వచ్చేటువంటి విధానాలు. అంటే ఏమి, అతను ఏ వర్ణంలో జన్మించాలో ఆ వర్ణానికి సంబంధించిన నియమాలను ఆచరించాలి. ఆ వర్ణంలో ఉంటూ అతను ఏం చేయాలి, ఆశ్రమ ధర్మాలే ఆచరించాలి. లైక్ ఆశ్రమ ధర్మాలు ఏమున్నాయి, బ్రహ్మచారి. బ్రహ్మచారి ఏం చేయాలి, అతను బ్రహ్మచారి గురుకులే వసంతాంతం గురున్ హితాన్ ఆచరా నిత్యవందాసు గురు సహృద సహృదం. ఇది బ్రహ్మచారి యొక్క నియమాలు. బ్రహ్మచారి ఏం చేయాలంట, గురువు దగ్గర వెళ్ళిపోవాలి. 5 సంవత్సరాల వయసులోనే గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ ఏం చేస్తాడు, గురువుకి సేవ చేసుకుంటూ తను ఏ యొక్క వర్ణంలో ఉన్నాడో ఆ వర్ణానికి సంబంధించిన విద్యనంతా నేర్చుకునేవాడు అనమాట. లైక్ క్షత్రియులు అయితే క్షత్రియులకు సంబంధించిన విద్యను నేర్చుకునేవాళ్ళు, వైశ్యులు అయితే వైశ్యులకు సంబంధించిన విద్యలు నేర్చుకునేవాళ్ళు, బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణ సంబంధించిన విద్యలే నేర్చుకునేవాళ్ళు. ఇది బ్రహ్మచారి చేసేటువంటి పని అనమాట 20 సంవత్సరాల వరకు. తర్వాత గృహశాస్త్రం ఏం చేయాలి, మళ్ళీ నారద మహాముని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న శాస్త్రంలో ఈ యొక్క అతను కూడా త్రివర్గం నాస్తికించేన భవత గృహమేది అపి యథాదేశం యథాకాలం యావత్ దైవోపపాదితం శ్రీమద్ భాగవతంలో వివరిస్తున్నాడు. అంటే ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఉండేవాళ్ళే కాదు, గృహస్థులు ఏం చేయాలి మళ్ళీ చెప్తున్నాడు. అతను తన శరీరానికి కావలసినటువంటి అవసరాల నిమిత్తము అతను పనిచేస్తూ మిగిలిన సమయాన్ని అంతా కూడా ఆధ్యాత్మికంగా పూర్తిగా వైరాగ్యంతో అతను పనిచేయాలి. దానాన్ని ముఖ్యంగా చేస్తూ గృహస్థుడు జీవించాలి. తర్వాత 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు వచ్చినప్పుడు వానప్రస్థ, తర్వాత సన్యాస, చివరికి 60 సంవత్సరాల తర్వాత సన్యాస. ఈ విధంగా అతను ఏ యొక్క వర్ణంలో ఉన్నా కానీ ఈ యొక్క ఆశ్రమ ధర్మాలనే ఆచరించాలి. మళ్ళీ మన వర్ణాలకు వచ్చినట్లయితే కన్నా ఈ వర్ణాలు కూడా మళ్ళీ ఉన్నాయి. అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకనే మీకు వివరిస్తున్నాను నేను. ఈ ప్రవృత్తి మార్గం ఎంత పెద్ద ప్రాసెస్ అనేసి దాన్ని తెలుసుకునే దానికోసము నేను ఇది వివరిస్తున్నాను అనమాట. ఇంకా ఆశ్రమ ధర్మాలు, ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చించినటువంటి ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇది ఆశ్రమ ధర్మాలు. వర్ణాలు అంటే అతను ఏ వర్ణంలో జన్మించాడో ఆ యొక్క వర్ణానికి సంబంధించి అదే స్వధర్మం అంటారు. ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు పరధర్మాన్ని చేయొద్దు, నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి. ఒకవేళ నీ స్వధర్మము నీకంత ఇష్టం లేకున్నా కానీ నువ్వు దాన్ని ఆచరించు, నువ్వు పరధర్మాన్ని ఆచరించద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. పరధర్మం ఏమైంది, అర్జునుడికి పరధర్మం ఏమిది, స్వధర్మం ఏది? అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కాబట్టి అతనికి ఇష్టం లేదు యుద్ధము. అయితే అతను ఏం చేయాలనుకున్నాడు, ఇప్పుడు అన్ని వదిలేసి అడవి తపస్సు చేయాలనుకుంటున్నాడు. అది ఎవరి ధర్మం? అది అతను వర్ణం వచ్చి గృహస్థ యొక్క అతను వచ్చి క్షత్రియ వర్ణంలో ఉన్నాడు, అతని ఆశ్రమం వచ్చి గృహస్థ. అయితే అతని వర్ణానికి కానీ అతని ఆశ్రమానికి కానీ అది సరికాదు. అడవికి పోయి తపస్సు చేసేదో లేదంటే ఈ యొక్క సన్యాసాన్ని స్వీకరించి విచారణ చేసుకునేదో అతనికి వర్ణానికి కానీ అతని ఆశ్రమానికి కానీ అది తగదనమాట. అతను గృహస్థుడు, క్షత్రియుడు.
గృహస్థుడు ఏం చేయాలి? దానం చేయాలి. ఇతనేం చేయాలనుకుంటున్నాడు? బెగ్గింగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అదే కృష్ణుడు అంగీకరించలేదు దాన్ని. అదేవిధంగా అతను క్షత్రియుడు, అతనేం చేయాలి? మన భగవద్గీతలో కృష్ణుడు వివరిస్తున్నాడు. బ్రాహ్మణ ఏం చేయాలని చెప్తున్నాడు. శమో దమో తపస్ శౌచం శాంతిరర్జమ వ్యవచం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇవి బ్రాహ్మణ్ ఈ యొక్క వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి గుణాలు, చేయాల్సినటువంటి పనులు. అంటే అతను క్షమను కలిగి ఉండాలి, ధమను కలిగి ఉండాలి, తపస్సును కలిగి ఉండాలి, నిజాయితీని కలిగి ఉండాలి, మతపరత్వాన్ని కలిగి ఉండాలి, తర్వాత ఈ యొక్క శుచిని కలిగి ఉండాలి, ఎంతో పవిత్రంగా ఉండాలన్నమాట, ఎంతో శక్తివంతంగా ఉండాలి. ముఖ్యంగా మనం కానీ శాస్త్రాలు చూసినట్లయితే ఈ యొక్క శ్రీమద్ భాగవతంలోనే చివరిలో పరీక్షిత్ మహారాజు ఆయన మరణిస్తాడు. తక్షకుని యొక్క కాటు వేసి మరణిస్తాడు పరీక్షిత్తు. పరీక్షిత్ కుమారుడు ఎవరు? పరీక్షిత్ మహారాజు కుమారుడు. వెరీ గుడ్, జన్మేజయ మహారాజ్. ఆయన ఏం చేస్తాడంటే, తండ్రిని ఈ సర్పము కాటు వేసి సంహరించింది కాబట్టి నేను ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. ఎందుకంటే క్షత్రియుడు చాలా కోపంగా ఉంటుంది అనమాట. ప్రతీకారం. ఆయన క్షత్రియుడు, జన్మేజయ మహారాజు క్షత్రియుడు. అతను ఏం చేశాడంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలను లేకుండా చేస్తాను, సర్వనాశనం చేస్తాను వీళ్ళని చెప్పి అందరిని బ్రాహ్మణులు పిలిచాడు అనమాట. ఈయన ఎంతో మంచి రాజు కాబట్టి బ్రాహ్మణులందరూ వచ్చారు. పెద్ద యజ్ఞాన్ని నిర్వహించాడు, సర్పయజ్ఞాన్ని. ఈ సర్పయజ్ఞము అందరూ శక్తివంతమంది బ్రాహ్మణులు ఉన్నారన్నమాట. వాళ్ళంతా ఈ గుణాలు ఉన్నారు వాళ్ళకి. ఏది? శమో దమ్మో తపస్సు అంతా ఉందన్నమాట. వాళ్ళంతా శక్తివంతులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞం యొక్క ఖాళీ సమయంలోనే మహాభారతం చర్చ జరిగిందనమాట. జన్మేజయ వైశంపాయనుడు చెప్తా ఉంటాడు జన్మేజయునికి ఈ మహాభారతం గురించి. ఈ యొక్క సర్పయాగానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. అది యజ్ఞానికి సమయం ఉంటుంది కదా, కొద్దిగా సమయం ఉంటుంది, విశ్రామ సమయం. ఆ విశ్రామ సమయంలో మహాభారత చర్చ జరుగుతూ ఉంటుంది. మిగిలిన టైంలో వాళ్ళు యజ్ఞం చేస్తుంటారు, సర్పయజ్ఞాన్ని. వీళ్ళు ఎంత శక్తివంతమైనటువంటి బ్రాహ్మణులు అంటే, వీళ్ళు తన యొక్క మంత్రాలతో ఏం చేస్తున్నారు? అన్ని రకాలటువంటి సర్పాలను ఆహుతి చేస్తున్నారు. ఆ యజ్ఞంలో అన్ని సర్పాలు వచ్చి ఒక వర్షం మాదిరి పడుతున్నాయి అనమాట. వచ్చి అక్కడ పడి బూడిదైపోతున్నాయి. సర్పాలంతా కూడా కాలిపోతున్నాయి. అన్నిటిని ఆహ్వానిస్తున్నాడు. స్వాహాహ స్వాహాహ అని చెప్పి అన్నిటినీ పిలుస్తున్నారు అనమాట. అయితే అన్ని సర్పాలు వచ్చాయి, తక్షకుడు మాత్రం రాలేదు. ఎవరైతే పరీక్షిత్ మహారాజుని కాటు వేశాడో ఆ సర్పం మాత్రము రాలేదని వీళ్ళకి చాలా కోపం వచ్చింది. వీళ్ళకి వాని కోసమే తప్ప ఈ యజ్ఞం చేసింది, వాడు రావడం లేదనమాట. సో వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆలోచన చూశారు, ఏమైంది ఇతనికని. ఈ తక్షకుడు ఇంద్రునికి సన్నిహితమైన స్నేహితుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇతనేం చేశాడు? ఈ నాగలోకం నుంచి ఇంద్రలోకాన్ని వెళ్ళి ఇంద్రుని యొక్క పాదాల మీద పడిపోయాడు. ఓ ఇంద్ర, నన్ను తప్పనిసరిగా రక్షించాలి, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నేను శరణాగతి పొందుతున్నా అని చెప్పి ఇంద్రుని పోయి ఆయన కాళ్ళు పట్టుకునేసాడు అనమాట. ఇక్కడ వీళ్ళకి తెలిసిందనమాట, ఈ బ్రాహ్మణులకి వీళ్ళు చాలా శక్తివంతమైన బ్రాహ్మణులు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి చాలా కోపం వచ్చింది, ఇంద్రుని మీద కూడా కోపం వచ్చిందనమాట. వీళ్ళేం చేశారు? ఇంద్ర తక్షక స్వాహాహ అని చెప్పి వదిలేశారు. అంతే. అట్లా చేయంగానే ఇంద్రుని సింహాసనము, తక్షకుడు అందరూ కదిలిపోయారనమాట. కదిలిపి పల్టీలు కొట్టుకుంటూ వస్తున్నారు. కొద్ది క్షణాల్లో ఇంకా వాళ్ళు పడి భస్మం అయిపోతారు. ఇంద్రుడు కూడా పడిపోతాడు. అంటే వాళ్ళకి ఎంత శక్తి ఉందో ఊహించుకోండి. అంత శక్తివంతమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళు అయ్యారంటే, వాళ్ళు చేసినటువంటి తపస్సు, వాళ్ళ యొక్క శుభ్రత, వాళ్ళ యొక్క ఇంద్రియ నిగ్రహము, వాళ్ళ యొక్క పఠన, అది వాళ్ళు ఆ విధంగా సాధన చేసేవాళ్ళం. గుణాలు కూడా ఉన్నాయి అక్కడ. అప్పుడేమైంది? మిగిలినంతా ఉన్నారు కదా. ఇప్పుడు ఇంద్రుడు అంటే అతను రాజు కానీ లేకపోతే అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా ముల్లోకాలు కూడా డిస్టర్బ్. అందరూ మునులంతా వచ్చేసారనమాట. వచ్చేసి మునులు, తర్వాత గొప్ప గొప్ప ఋషులు, వ్యాసమహాముని వీళ్ళంతా వచ్చేసి ఆపిచేశారనమాట. ముఖ్యంగా వ్యాసమహాముని వచ్చి జన్మేజయునికి చెప్పాడు, నాయన ఈ పని చేయబాక నువ్వు, ఎందుకంటే అతనికి మునిమనుడు అవుతాడు. ఇది చాలా తప్పు. ఈ లోక కళ్యాణం అది కోసం మనం ఉండేది క్షత్రియులుగా. ఇప్పుడు ఇంద్రుడి గారిని మన్నిస్తే మన వంశానికి కూడా అది చాలా చెడు అని చెప్పి వాళ్ళు శాంతింపజేశారు. బ్రాహ్మణులు అంతా వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. వాళ్ళు బూడిద చేసింటారు అన్నమాట ఇంద్రుడిని. అంటే ఆ గుణాలు కానీ ఎవరైతే పొందుతారో, ఎందుకు నేను చెప్పానంటే, ఎవరైతే బ్రాహ్మణ గుణాన్ని పొందుంటారో అంత శక్తివంతులు. ఇంద్రుడు కూడా ఫినిష్. ఇంద్రుడు కూడా ఏమవుతాడు? బూడిద చేసేయగలరు. ఇది బ్రాహ్మణ యొక్క లక్షణం, శక్తి. తర్వాత మనం క్షత్రియునికి వచ్చినట్లయితే, క్షత్రియుని గురించి బౌద్ధ కృష్ణుడు చెప్తున్నాడు. శౌర్యం తేజో ధృతి దక్షం యుద్ధేచ పలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షత్రం కర్మ స్వభావజం.
ఇది క్షత్రియ. ధైర్యం, తేజో, ధైర్యం కలిగి ఉండాలంట అతను. ఎటువంటి ధైర్యం, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ అతను కలత చెందకూడదు. తేజస్సు ఉండాలి, ధృతి ఉండాలి, దక్షత ఉండాలి. విద్యాచాచ పలాయనం, యుద్ధం నుంచి పరిగెత్తిపోకూడదు. దానం, ఈశ్వర భావం, కమాండ్ చేయాలన్నమాట. చెయ్యి అని చెప్పారంటే అతనికి ఉండాలన్నమాట. తర్వాత ఈశ్వర భావస్య క్షత్రం కర్మ స్వభావజం, అది క్షత్రియుని యొక్క లక్షణాలు అని చెప్తున్నాను అనమాట. మనం కానీ మన యొక్క ఈ యొక్క చరిత్రలో చూసినట్లయితే కన్నా ఇటువంటి గుణాలు కలిగిన ఎంతోమంది ఉన్నారనమాట మన భక్తుల్లోనే. లైక్ బలి మహారాజు ఆయన ఏం చేస్తారంటే, మొదట ఈ పాల సముద్రము, ఈ రాక్షసులు దేవతలు ఇద్దరు కలిసి వాళ్ళు ఆ యొక్క ప్రయత్నం చేస్తారనమాట దాన్ని చిలకడం కోసము. అయితే ఈ యొక్క అమృతం వచ్చిన తర్వాత ఈ యొక్క అమృతాన్ని దేవతలు మాత్రమే పొందుతారు, రాక్షసులు పొందరు. ఈ యొక్క దేవతలు అమృతాన్ని పొంది వాళ్ళు ఎంతో శక్తివంతులు అవుతారు, వాళ్ళు ఎంతో తేజస్తో ఉంటారు. అది చూసి రాక్షసులకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. మనం అంతా కలిసి పనిచేసాము, ఇప్పుడు వీళ్ళు మాత్రం అమృతాన్ని సేవించేశారని చెప్పి వీళ్ళు చాలా కోపంతో వాళ్ళ మీద దండయాత్ర చేస్తారనమాట. ఈ బలి మహారాజు వచ్చి ఈ యొక్క రాక్షసుల వైపు ఆయన కమాండర్, రాజు అనమాట, నాయకత్వం వహిస్తుంటాడు. దేవతల వైపు ఇంద్రుడు నాయకత్వం వహిస్తూ ఉంటారు అనమాట. చివరికి ఏమవుతుందంటే వాళ్ళు అమృతాన్ని సేవించున్నారు, వాళ్ళు ఎంతో శక్తివంతులు, ఈ రాక్షసులంతా సంహరించేస్తారు. బలి మహారాజు కూడా ఏం చేస్తారు, వాళ్ళు చివరికి చంపేస్తారనమాట. బలి మహారాజు మరణిస్తారు. అయితే ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తారంటే ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన విద్య ఉంటుంది, మృత సంజీవని అని చెప్పి, దాంతో ఆయన మళ్ళీ బతికిస్తారనమాట. బతికిస్తే ఈసారి ఏమైంది, అతను పూర్వ తేజస్సు వచ్చింది అతనికి. మళ్ళీ ఒక విశ్వజిత్ అనేటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు ఈ యొక్క శుక్రాచార్యుడు. ఆ యజ్ఞంలో నుంచి ఇక మంచి కవచము, ఒక అద్భుతమైనటువంటి రథము, ఒక శంకు, ఖడ్గం అంతా కూడా వస్తుంది అనమాట. ఆ యొక్క ఆ యజ్ఞగుండంలో నుంచి ఆయన బ్రహ్మ తేజస్సుతో ఆయనకు శక్తినిస్తారు. ఈసారి ఏం చేస్తున్నాడు బలి మహారాజు, మళ్ళీ తన యొక్క సైన్యాన్ని అంతా తీసుకొని మళ్ళీ ఇంద్రుని యొక్క పట్టణాన్ని అమరావతి వైపు ఆయన ప్రయాణం చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఆయన యొక్క క్షత్రియ గుణాలను చూపిస్తున్నాడు బలి మహారాజు. ఆయన ఏనుగు మీద కూర్చోన్నాడు, చుట్టూ ఆయన చామర్లు విసురుతున్నారు. ఆయన ఎంతో తేజస్సుతో ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు అనమాట. ఇంద్రుడు అమరావతి బయట నుంచి వచ్చి చూశాడు. బలి మహారాజు చూడంగానే ఆయన ఉత్సాహాన్ని, ఆయన యొక్క తేజస్సుని ఇంద్రునికి గడగడగడ వణికిపోయాడు అనమాట. ఆయన నేరుగా తక్షణం ఏం చేశాడు, ఇంద్రుడు తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి, ఓ గురుదేవా, నా పూర్వ శత్రువు కొత్త ఉత్సాహాన్ని కలిగి వస్తున్నాడు. ఇప్పుడు అతను అన్ని లోకాల్ని మార్చేటట్లున్నాడు. ఆయన వచ్చేటువంటి విధానమే, ఆయన ఏదో అట్లా ఇట్లా భయపడుతూ రావడం లేదనమాట. బలి మహారాజు ఎంతో తేజస్తో వస్తున్నాడు అనమాట, ఎంతో గంభీరంగా, ఎంతో ధృతితో వస్తున్నాడు అనమాట. తక్షణం ఏమైంది, ఆయనకు వచ్చేటువంటి విధానము, ఆయన ధైర్యాన్ని, ఆయన ఉత్సాహాన్ని చూసే ఇంద్రునికి నేను యుద్ధంలో అతను ఓడించలేను, అతని మీద నేను దాడి చేయలేనటువంటి భావన కలిగిందనమాట. అంత శౌర్యాన్ని కలిగి ఉన్నారనమాట ఇంతకుముందు శత్రువులంతా. అప్పుడు ఏం చెప్తారంటే, ఇక బృహస్పతి, ఇప్పుడు నీ వల్ల కాదు, అతను ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. ముఖ్యంగా ఇక భృగువంశీయులు అతనికి బ్రహ్మ తేజస్తో అతన్ని పూర్తిగా శక్తివంతుని చేశారు. నువ్వు ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపో, అది నీకు మంచిది, లేనట్లయితే నువ్వు సంహరించబడతావు అని చెప్పి సూచనిస్తాడనమాట. అదేవిధంగా పృథు మహారాజు, ఇక వీణ రాజు, అంటే మనం బలి మహారాజులో చూసాం ఎంత శక్తివంతుడు అతను అనేసి. అతను భక్తుడే, మహాజనుడు ఆయన బలి మహారాజు అంటే. అయితే తన ధర్మంకి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, అతను చాలా కఠినంగా ఉన్నాడు, చాలా స్ఫూర్తితో ఉన్నాడు. దీని నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలన్నమాట. మన భక్తులైనా కానీ మన భక్తులు అని చెప్పేసి మన బాధ్యత అంతా వదిలేదానికి లేదు. మన అన్నింటిలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ బాధ్యతలు నిర్వహించినా కానీ. తర్వాత ఈ యొక్క పృథు మహారాజ్, ఇక వీణ వాళ్ళ తండ్రి వీణ రాజు, అతను దుర్మార్గుడు, అతను అన్ని అరాచకాలు చేస్తుంటాడు అనమాట. ఈ బ్రాహ్మణులు అతను సంహరిస్తారు మంత్రాలతోనే. తర్వాత పృథు మహారాజ్ జన్మ తీసుకుంటాడు. పృథు మహారాజ్ పేరు వినంగానే ఎక్కడ దొంగలు అక్కడ వాళ్ళు అట్లే అణిగిపోతారనమాట. ఆయన పేరు వినంగానే ఏం చేస్తారు, వాళ్ళు అణిగిపోతారన్నమాట పూర్తిగా. ఇక పృథు మహారాజు ఒకరోజు సభలో కూర్చొని ఉంటాడు. అతను కొంతమంది బక్కచెక్కినటువంటి కొంతమంది ప్రజలంతా ఆయన దగ్గరికి వస్తారనమాట. వచ్చి దర్శనం చేసుకోవడానికి వస్తారనమాట. పృథు మహారాజు అడుగుతారు, ఏమైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు నా రాజ్యంలో వాళ్ళని మీరు అని చెప్పి అడుగుతారు. అంటే ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది, వాళ్ళు ఆహారం లేక బక్కచిక్కిపోయినారనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, అవును మీ రాజ్యం వాళ్ళమే మేము, మాకు ఆహారం లేదు, మేము మా కర్మ చేస్తున్నా కానీ ఆహారం దొరకడం లేదని చెప్తారనమాట. అప్పుడు పృథు మహారాజుకి చాలా కోపం వస్తుంది. తన విల్లుని తీసుకుంటాడనమాట. తీసుకొని భూమాత దగ్గరికి వెళ్తాడు. భూమి దగ్గరికి వెళ్ళి ఆయన బాణాన్ని ఎక్కువ పెడతాడనమాట.
నేను నా యొక్క ధర్మాన్ని రాజుగా నేను నిర్వర్తిస్తున్నాను. నువ్వు నేను చేసే యజ్ఞంలో అన్ని ఫలితాన్ని, యజ్ఞ ఫలాన్ని నువ్వు తీసుకుంటున్నావు, నీ యొక్క భాగాన్ని నువ్వు తీసుకుంటున్నావు. అయినా నువ్వు ధాన్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదు నా ప్రజలకి? నువ్వు ఇవ్వడం లేదు కాబట్టి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేదు కాబట్టి నీ శరీరాన్ని నేను ముక్కలు ఖండించి నేను ఈ యొక్క ధాన్యాలుగా మార్చి అందరికీ ఇస్తానని చెప్పి ఈ భూమాత మీద తన అస్త్రాలను ప్రయోగించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడనమాట. అంటే ఇక్కడ అంత బాధ్యత కలిగి ఉన్నారనమాట. ముఖ్యంగా ఈ కలియుగంలో ఎవరు కానీ ఇటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఈ కలియుగ లక్షణాలు వన్ ఆఫ్ ద సిమ్టమ్ వచ్చి పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. దే వాంట్ పవర్, ఎవరిబడి వాంట్ పవర్ బట్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు పదవులు, శక్తి కావాలి, బాధ్యతలు లేకుండా. బాధ్యతలు అవసరం లేదనమాట, ప్రతి ఒక్కరికి కావాలన్నమాట. ప్రమోషన్స్ కావాలి, పెద్ద పెద్ద పోస్టులు కావాలి, అన్నీ కావాలి, అయితే బాధ్యత మాత్రము వద్దు. అట్లా కాదు ఇంతకుముందు క్షత్రియులు, వాళ్ళకి బాధ్యత ఉండేది. వాళ్ళు ప్రజలు ఏది జరిగినా కానీ ఆ యొక్క రాజ్యంలో రాజు బాధ్యత వహించేవాడు. ఈ యొక్క రాజు అది చెడు జరిగినా కానీ, ఏదన్నా అకాల మరణాలు కానీ వచ్చినట్లయితే కన్నా రాజా బాధ్యత వహించేవాడు. మనము ఈ యొక్క కృష్ణలీలలో చూడొచ్చు. ద్వారకలో అర్జునుడు ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తారనమాట ఉగ్రసేన మహారాజు దగ్గరికి. వచ్చి నిందిస్తాడు ఉగ్రసేన మహారాజుని. మీరు పెద్ద రాజులని చెప్తున్నారు, పెద్ద వంశీలని చెప్తున్నారు, మీరు ఎటువంటి ఈ యొక్క రాజు అనేటువంటి లక్షణాలు కోల్పోయారు, మీరు క్షత్రబంధువులు అని చెప్తాడు. ద్విజబంధువులు అని చెప్పినా మనం, దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన? క్షత్రబంధువులు. ద్విజబంధువు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించి బ్రాహ్మణ లక్షణాలు లేని వ్యక్తిని ద్విజబంధువు అంటారు. అంటే పడిపోయిన వ్యక్తిని, బ్రాహ్మణత్వం నుంచి పడిపోయిన వ్యక్తిని ద్విజబంధువు అంటారు. ఈయన క్షత్రబంధువు అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట ఈ బ్రాహ్మణుడు అతన్ని. అంటే మీరు క్షత్రియులు కాదు, మీరు మీ వంశం నుంచి మీరు వంశభ్రష్టులు మీరు అని చెప్పి తిడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎందుకు తిడుతున్నారంటే అట్లా అతను పుత్రుడు పుట్టంగానే మరణించాడంట. కాబట్టి నీ రాజ్యంలో ఉగ్రసేన మహారాజు రాజుగా ఉన్నప్పుడు నువ్వు రాజువి, నా కుమారుడు మరణిస్తే నీదే బాధ్యత. నీ రాజ్యంలో తండ్రి బతికుండగానే నేను నా కుమారుడు మరణించాలంటే నీదే బాధ్యత అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మనం అడగలం ఎవరినైనా ఆ విధంగా? అడగలేము. అంటే ఆ విధంగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నిజమైనటువంటి క్షత్రియుడు అనమాట. కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తా ఉంది బ్రాహ్మణుడు అంటే ఏమి తెలుస్తా ఉంది, క్షత్రియుడు అంటే ఏం తెలుస్తా. అందుకే మనం తెలుసుకోవాలి గుణ కర్మను బట్టి. అది ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనా క్షత్రియుడు కావచ్చు, ఆ గుణాలనే కలిగి ఉండాలి, ఆ కర్మనే చేయాలి. తర్వాత వైశ్య, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి వ్యవసాయం చేయడం, గోరక్ష గోవుల్ని ఆయన కాపాడడం. నంద మహారాజ్ 9 లక్షల ఆవులు ఆయన కలిగి ఉన్నారనమాట. ఆయన వ్యవసాయం చేసేవాడు. బ్రాహ్మణులకంతా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ వ్యవసాయం చేసి ఆ యొక్క ధాన్యాలని వాళ్ళు వచ్చేటువంటి ధనాంతో ఏం చేసేవాళ్ళు, గోరక్ష చేసేవాళ్ళు. ధనం వస్తుంది వాళ్ళకి, వ్యాపారం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ యొక్క వ్యాపారంతో వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోవుల్ని రక్షిస్తారన్నమాట. అది వైశ్యులు చేసేటువంటి పని. మనము ధనాన్ని సంపాదించేది కాదు, గోవులను కూడా రక్షించాలి వైద్యుండే. మన నందమహారాజు ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 9 లక్షల గోవులు ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు 90 ఆవులు ఉంటేనే మనకు కష్టం దాన్ని మేనేజ్ చేయాలంటే, ఆయన 9 లక్షలు ఆయన మేనేజ్ చేస్తున్నారనమాట. పక్క ఆయన ఆ యొక్క వయసు వృత్తిని ఆయన పక్క అవలంబిస్తున్నారు అనమాట. తర్వాత పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం. అంటే పరిచర్య, ఈ యొక్క సేవ చేయడం, ఈ యొక్క శూద్రుని యొక్క స్వభావం అని చెప్పి శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడే మనకు అర్థమైంది, ఇక్కడ మనము ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏ వర్ణంలో ఉన్నా కానీ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. దీన్ని ఆచరిస్తూ మళ్ళీ సంస్కారాలను ఆచరించాలి. ఇక్కడ మన 16 సంస్కారాలు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు చిన్నగా అతను ఏమవుతాడు, ఈ జన్మలో శూద్ర స్థాయి నుంచి వైశ్య స్థాయికి, నెక్స్ట్ జన్మలో, తర్వాత జన్మలో వైశ్యుడి నుంచి క్షత్రియ స్థాయికి, తర్వాత జన్మలో క్షత్రియ నుంచి బ్రాహ్మణ స్థాయికి, అట్లా ఎదుగుతూ అతను చిన్నగా ఒక 100 వర్ణాశ్రమ యొక్క ధర్మాన్ని 100 జన్మల్లో అతను ఖచ్చితంగా ఆచరించినట్లయితే బ్రహ్మలోకానికి పోయేదానికి అతనికి ఆస్కారం ఉంటుందన్నమాట. 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే బ్రహ్మలోకానికి వెళ్ళగలరు అనమాట. అట్లా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కటి వివరించినారు. అట్లా చిన్నగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క లోకాన్ని వాళ్ళు ఆ విధంగా ఒక్కొక్క ఆశ్రమం నుంచి లేదంటే ఒక్కొక్క యొక్క లోకం నుంచి వాళ్ళు ఎదుగుతూ చివరికి వైకుంఠ లోకానికి వెళ్ళి దీన్ని ప్రవృత్తి మార్గం ఉంటారు. ఈ మధ్యలో అతను పాపం చేస్తే పడిపోతాడు.
ఉదాహరణకి మనకు శ్రీమద్ భాగవతంలో ఉంది నృగ మహారాజ్. ఆయన గొప్ప రాజు. నృగ మహారాజు అన్ని ఆశ్రమ ధర్మాలు పాటిస్తున్నాడు, అన్ని వర్ణాలు పాటిస్తున్నాడు. అయితే అతను మిస్టేక్ చేశాడు. అతను దానం చేస్తూ వచ్చాడనమాట. అతను క్షత్రియుడి ప్రకారము ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో ఈ విధంగా డేంజర్ ఉందనమాట. అతను ఏం చేస్తున్నాడు, మంచి క్షత్రియుడే, మంచి రాజే. అతను ఎంత గొప్ప రాజు అంటే భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని గొప్ప ఈ యొక్క యజ్ఞాలని క్రతువుల్ని ఆచరించాడు అతను. ఎన్ని ఇక అణువులు ఉన్నాయో, ఇసుక రేణువులు అన్ని. అంత గొప్ప రాజు అనమాట నృగ మహారాజు. ఆయన ఏం చేశాడు, ఒకరోజు యజ్ఞం చేశాడు. ఒక గోవుని ఒక బ్రాహ్మణునికి ఇచ్చాడనమాట. ఆ గోవు ఏమైంది, కొద్ది దూరం వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాజు యొక్క మందలో వచ్చేసింది అనమాట. ఇదే గోవుని ఏం చేశాడు, ఇంకో బ్రాహ్మణునికి దానం ఇచ్చేశాడు. ఇది మిస్టేక్ అయిపోయింది అనమాట. ఇక రెండో బ్రాహ్మణుడు తీసుకెళ్తూ ఉంటే గోవుని మొదట దానం చేసిన బ్రాహ్మణుడు వచ్చి ఆ గోవుని పట్టుకున్నాడు అనమాట. ఇది నా గోవు అంటున్నాడు. రెండో బ్రాహ్మణుడు ఇది నా గోవు అంటున్నారు. ఇద్దరు వచ్చారన్నమాట రాజు దగ్గరికి. అప్పుడు రాజుకి అర్థమైంది ఆయన యొక్క తప్పిదం. అప్పుడు చెప్పాడు బ్రాహ్మణునికి, మీరు ఎవరైతే ఈ గోవుని తీసుకుంటారో దానికి బదులు ఇంకోరికి 10,000 గోవులు ఇస్తాను తీసుకోమని చెప్పి చెప్పారనమాట. వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళిద్దరు కోపంతో ఆ గోవును వదిలేసి కోపంతో వెళ్ళిపోయారనమాట. డిస్టర్బ్ అయిపోయి కోపంతో వెళ్ళిపోయారనమాట. అంతే. ఆ పాపానికి ఏమైంది, ఆయన అంత గొప్ప రాజు అయినా కానీ మరుసటి జన్మలో ఆయనకి ఒక ఊసరవెల్లి జన్మ తీసుకున్నారంట. యమధర్మరాజు అడిగాడనమాట ఆయన్ని, నీవు ఎంతో పుణ్యం చేసినావు, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, నువ్వు పాపం కూడా ఆచరించినావు, దానికి నువ్వు ఊసరబెల్లి జన్మ ఎత్తాలి, నువ్వు ఏ జన్మ తీసుకున్నావు తీసుకో అని చెప్పి చెప్పాడు అనమాట. మొదలు ఏది తీసుకుంటామని ఆయన ఊసరబెల్లి జన్మ తీసుకుంటాను చెప్పి. అంటే ఈ ప్రాసెస్లో, మన ప్రవృత్తి మార్గం ప్రాసెస్లో మనకు ప్రమాదం ఉంది. ఎందుకంటే పడిపోయేదానికి ఛాన్స్ ఉంది. మనం టక్కన ఎదుగుతామనే నమ్మకం లేదు. ఇక ఇంద్రుడు కూడా ఆయన ఎన్నోసార్లు ఇక పంది జన్మ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత నహుషకుడు, ఎంతో గొప్ప వ్యక్తి అతను నహుషకుడు. ఒకసారి ఏమవుతుంది, ఇక వృత్తాసురుని లీలలో వృత్తాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం యొక్క ఇంద్రుడిని ఆవహిస్తుంది అనమాట. ఇంద్రుడు వెళ్ళి ఎక్కడ వెళ్ళినా కానీ ఇంద్రుడిని తరుముకుంటుంది బ్రహ్మహత్య పాతకం. అతను ఏం చేస్తాడు, మానస సరోవరంలో వచ్చి ఈ తామరపు ఉంటే తామరపు దగ్గర దాముకునేస్తారు. లక్ష్మీదేవి ఉంటుంది పైన, అక్కడ కింద నీళ్ళలో ఉంటారనమాట. అక్కడ ఇంద్రుని యొక్క పదవి ఎవరు లేరు, ఇంద్రుని యొక్క పదవి దగ్గర ఎవరు పాలించడానికి ఎవరు లేరు ముల్లోకాలని. అప్పుడు ఈ ఋషులంతా వెతుకుతారనమాట ఎవరు మంచి రాజు ఉన్నారని. భూమి మీద అప్పుడు నహుషకుడు ఉంటాడు, విశ్వామిత్రుని యొక్క వంశానికి సంబంధించిన వ్యక్తి. అతన్ని రిక్వెస్ట్ చేసుకుంటారు, నహుషక నువ్వు వచ్చి ఈ యొక్క ఇంద్రుని పదవి తీసుకో, ఇంద్రుడు వచ్చేంత వరకు. అంటే ఆయన చెప్తాడు, వద్దు నాకు అంత శక్తి లేదని చెప్తాడు. అంత వినమైనటువంటి రాజు. అయితే అతను ఏం చేస్తారు, ఈ బ్రాహ్మణులంతా కూడా, ఈ బ్రహ్మర్షులు, మీకు శక్తిని మేము ఇస్తాము, ఎవరు వచ్చినా కానీ నీ ముందర వాళ్ళ యొక్క అర్ధశక్తి నీకు వచ్చేస్తుంది, ఆ విధంగా నీకు ఇచ్చేస్తాం వరాన్ని, నువ్వు వెళ్ళు అంటారు అనమాట. అతను చాలా హ్యాపీగా కూర్చుంటాడు అనమాట. కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఆ భోగాలకి అతను బివిల్డర్ అయిపోతాడు. ఇక స్వర్గలోక భోగాలంతా కూడా చాలా మనిషి యొక్క ఆలోచనలంతా కూడా మారిపోతుంటాడు. మనమే ఇక్కడ ఒక వ్యక్తి కొద్దిగా స్థాయి పెరిగినట్లయితే, ఆర్థిక స్థాయి కానీ లేదు తన యొక్క సాంఘిక స్థాయి కానీ, అతను బివిల్డర్ అయిపోతుంటాడు. ఇంకా భక్తి మార్గం లేదు, పెద్దలు లేదు, చిన్నలు లేదు, ఎటువంటి భక్తి లేదనమాట. వాళ్ళు పూర్తిగా బివిల్డర్ అయిపోయి ఎవరిని క్యార్ చేయరనమాట. ఇంకా ఇంద్రపది వచ్చిన నహుషకునికి అతను టోటల్లీ పూర్తిగా బివిల్డర్ అయిపోయాడు అనమాట. అంత మంచి వ్యక్తి, నాకు ఇంద్రపది వద్దు అనేటువంటి వ్యక్తి ఏమైనాడు, పూర్తిగా భోగాల నిమగ్నం అయిపోయాడు అనమాట. చివరికి సచీమాతను కూడా అతను ఏం చేస్తున్నాడు, పూర్వ ఇంద్రుని యొక్క భార్య, ఆమెను కూడా తన పత్నిగా చేసుకోవాలని చెప్పి అతను కోరుకున్నాడు అనమాట. తర్వాత ఏమైంది, ఆ విధంగా అపరాధాలు చేస్తూ ఒకరోజు ఏమైంది, బ్రహ్మర్షుల దగ్గరనే అతను ఏం చేస్తాడు, సప్తఋషుల దగ్గరనే వాళ్ళని పల్లకమేమని చెప్తాడు. వాళ్ళని సప్తఋషులు ఏం చేస్తాడు, అతను పల్లకి మోసాలుగా చేసుకుంటాడు అనమాట. అంత అహం. ఎందుకంటే ఆయన ముందర ఎవరు పోయినా కానీ అర్ధశక్తి వాళ్ళు వచ్చేస్తుంది. అతనికి చాలా శక్తివంతుడు అయిపోయాడు అతను. కాబట్టి ఈ బ్రహ్మర్షులు ఏం చేస్తున్నారు, ఏం చేయలేరు పాపం వాళ్ళు, సాధువులు వాళ్ళు ఏం చేస్తున్నారు, మోసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సరే అగస్త్యముని ఉన్నాడు, ఆయన మోస్తున్నాడు అగస్త్యముని ఆయన ముందే కోపం అనమాట ఆయనకి. ఆయన ఏం చేశాడు, చర్చిస్తున్నారు వాళ్ళు. మామూలుగా ఈ ఋషులంతా కూడా మన మాదిరి కాకా లేదనమాట. వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క కృష్ణ కథ లేదా హరికథ మాట్లాడుతుంటారు. వాళ్ళు భగవంతుని గురించి చర్చిస్తున్నారు, భగవంతుని యొక్క రకరకాలటువంటి సాక్షాత్కార గురించి వివరిస్తున్నారు, బ్రహ్మణ సాక్షాత్కార గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఈ అగస్త్యముని చెప్పాడు, ఆత్మ అది ఆత్మే, అది ఎప్పుడు పరమాత్మ కాదు, పరమాత్మ దేవదేవుడు బ్రహ్మన్ అని చెప్పి ఆయన వివరిస్తున్నాడు. ఈ నహుషుడు ఏ స్థాయికి వచ్చేసాడంటే, ఆత్మే పరమాత్మ, నేనే పరమాత్మ అన్న స్థాయికి వచ్చేసాడు అనమాట. అతను వాదిస్తున్నాడు, లేదు ఆత్మ పరమాత్మే, ఆత్మ పరమాత్మ కావచ్చు, ఆ యొక్క బ్రహ్మను కావచ్చు అని చెప్పి నహుషుడు వాదిస్తున్నాడు అనమాట. ఇద్దరికి వాదం జరిగింది, కాలుతో తన్నేశారు అనమాట.
అగస్త్యమునే కాలుతో తనేశాడు నహుషకుడు. అప్పుడు చాలా కోపం వచ్చింది. ఒరే మూర్ఖ, నువ్వు మమ్మల్ని ఒక జంతువుల మాదిరి మోపించావు, అదే సమయంలో పరమాత్మకు నువ్వు అపరాధం చేస్తున్నావు, నీకు ఈ పదవి తగదు, నువ్వు భయంకరమైనటువంటి సర్పంగా మారిపో అని చెప్పి శాపమిస్తాడనమాట. అతను సర్పం అయిపోతాడు నహుషకుడు. తర్వాత ఇక ధర్మరాజు కలిసి ఆయన్ని భీముని మింగేస్తాడనమాట అరణ్యవాసంలో. తర్వాత ధర్మరాజు ఆయన ముక్తిని గావిస్తాడు. ఇప్పుడు కూడా అతను ఇక యమధర్మరాజు దగ్గర ఆయన యమలోకంలో జీవిస్తున్నాడు అనమాట. ఇక యమధర్మరాజుతో ఆయన అక్కడ జీవిస్తున్నాడు. అంటే ఎందుకు ఇది వివరిస్తున్నానంటే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన వ్యక్తి పడిపోయేదానికి అవకాశం ఉంది ఈ ప్రవృత్తి మార్గంలో. ఇవంతా కూడా దేనికంటే ఇన్ని మార్గాలు, ఈ యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలు, తర్వాత ఈ యొక్క సంస్కారం, ఇవంతా ఎందుకు ప్రభుపాద దగ్గర భాషలో వివరిస్తున్నారు, మనల్ని పవిత్రం చేసుకొని అభివృద్ధి చెందడం కోసం, చిన్నగా మనము అభివృద్ధి అవుతూ వెళ్ళడం కోసం. ఈ మార్గంలో ప్రవృత్తి మార్గంలో మనకు చాలా ప్రమాదం ఉంది. ఎక్కడైనా మనం ఫాలో అయిపోవచ్చు. వాళ్ళు పెద్ద పెద్ద నహుషకుడు ఆయన ఎంతో గొప్ప, మనం కానీ ఈ యొక్క డిస్కషన్ కానీ చదివినట్లయితే ధర్మరాజు నహుషకుని యొక్క డిస్కషన్ వాళ్ళిద్దరు చర్చించేటువంటి విషయాలు ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలు. ఎంతో గొప్ప వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కాదు అతను. ఇంద్రుడు కూడా అంత సామాన్యమైన వ్యక్తి కాదు. వాళ్ళే బిల్డర్ అయిపోయి వాళ్ళే దిగజారిపోతున్నారంటే మన పరిస్థితి ఏమి? మనం కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది ప్రవృత్తి మార్గంలో. అందుకనే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, నివృత్తి మార్గాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాయి. నివృత్తి మార్గం అంటే చైతన్య మహాప్రభు అడుగుతున్నాడు హరిదాస్ ఠాకూర్ని. చైతన్య మహాప్రభు ప్రశ్నిస్తున్నారు అనమాట, హరిదాస, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులంతా ఉద్ధరించాలంటే సులువైనటువంటి మార్గం ఏది? హరిదాస్ ఠాకూర్ చెప్తున్నాడు, హరిర్నామ 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 ఏవ కేవలం కలో నాస్తేవ గతిరన్నదా. మనం ఇదేం చేయాల్సిన పని లేదు, ఇవంతా కూడా పక్కన పెట్టచ్చు అనమాట. మనం ఏం చేయాలి? హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు అర్థమైందా ఎందుకు హరే కృష్ణ మంత్రమే జపం చేయమని చెప్పింది? ఎందుకంటే ఇవన్నీ మనం ఆచరించలేము. మనం కానీ అట్లా చేస్తూ వచ్చినట్లయితే కన్నా అన్ని రకాలటువంటి విధానాలంతా కూడా ప్రవృత్తి మార్గంలో మనం చేయలేం. కలియుగంలో టైం లేదు, సమయం లేదు, మనకు అంత జ్ఞాపకశక్తి లేదు. ఎవరు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా ఎవరు ఆచరిస్తున్నారు? ఎంతమంది సంస్కారాలను ఆచరిస్తున్నారు? ఎవరైనా చెప్పగలరా? పూర్తిగా నేను నా వర్ణాశ్రమ ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను, ఈ సంస్కారాలు 16 సంస్కారాలు ఏదైతే ఉన్నాయో నేను ఆచరిస్తున్నాను, ఎవరు చెప్పలేరు, చేయలేరు. అది మనకు అటువంటి సంస్కారాలు మనం ఆచరించలేదు, అటువంటి వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాన్ని మనం పాటించలేదు. ఎట్లా మనం పవిత్రమవుతాం? అందుకే చైతన్య మహాప్రభుని నమో మహావదన్యాయ అని చెప్పింది. మనం చెప్తానే ఉంటాం మహాప్రభు మహావదన్యాయ. ఎందుకంటే ఇవన్నీ లేకుండా సులువైన మార్గం ఇచ్చేశాడు మనకి. ఎంత కష్టం చూడది, అంత పెద్ద నహుషకుడే ఆచరించలేకపోయాడు. ఎంతోమంది చాలా కష్టం వర్ణాశ్రమ సిస్టమ్ని క్రమ పద్ధతిలో మనం ఆచరిస్తూ పైకి వెళ్ళాలంటే, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే. అటువంటి స్థితిని మహాప్రభు ఏం చేశాడు? సులువు చేశాడు మనకి హరినామ సంకీర్తన ద్వారా. అది వివరిస్తున్నారు అన్నమాట హరిదాస్ ఠాకూర్. ఎవరైనా కానీ ఒక వ్యక్తి హరినామాన్ని జపించినట్లయితే అతను ఉన్నతమైన స్థితికి వెళ్తాడు, దివ్యమైన స్థితికి వెళ్తాడు, బ్రహ్మస్థితికి వెళ్ళగలడు. దానికి ఉదాహరణగా కూడా మహాప్రభు చూపించారనమాట. తన భక్తుల ద్వారా దివ్యమైనటువంటి గుణాలంతా కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుపాద వారు వివరిస్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో మనిషి ఈ యొక్క యజ్ఞాలు అవంతా ఉండేది దేనికని, పవిత్రం చేసుకునే దానికి అని చెప్పి వివరిస్తున్నారు అనమాట. ఈ పవిత్రీకరణ మార్గము, ఈ మార్గంలో పవిత్రీకరణ అంటే ఏమి? ఈ చెడు గుణాలంతా వెళ్ళి మంచి గుణాలు రావడం. మనకి ఈ యొక్క మోహన్ గోన్ దగ్గర ఈ యొక్క చెడు గుణాలంతా వెళ్ళి మంచి గుణాలని మనం పొందడమే ఈ యొక్క పవిత్రీకరణ మార్గంలో మనకు వచ్చేటువంటి ఈ యొక్క ఫలితం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క వర్ణాశ్రమ సిస్టము ఇవంతా ఆచరించి మన మంచి గుణాలు పెంపొందించుకోవాలి. అయితే ఈ హరినామ సంకీర్తన చేస్తూనే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంచి గుణాలు పెంపొందించుకోవచ్చు. మహాప్రభు ఆయన డెమోన్స్ట్రేషన్ చేసి చూపించారనమాట తన భక్తుల ద్వారా, ముఖ్యమైనటువంటి భక్తుల ద్వారా. ముఖ్యంగా 4 గుణాలను ఆయన పూర్తి ప్రపంచానికి చాటి చెప్పారనమాట. ముఖ్యంగా అన్ని గుణాల కంటే కూడా మనం పెంపొంచుకోవాల్సింది వచ్చి 4 దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయన్నమాట. మనం జీవితంలో పెంపొందించుకోవాల్సిన గుణాలు. దాన్ని మహాప్రభు పూర్తి స్థాయిలో తన భక్తుల ద్వారా ప్రపంచానికి చూపించాడనమాట. ఈ హరినామ సంగీత ద్వారా మనము ఈ పవిత్రకరణ మార్గాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ హరిదాస్ ఠాకూర్ వివరిస్తూనే ఈ యొక్క మహాప్రభుకి ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఈ యొక్క మృగారి అతను ఎంతో భయంకరుడు, ఎంతో క్రూరత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి మృగారి.
అతను ఏం చేశాడు, భగవంతుని యొక్క రామనామాన్ని జపిస్తూ ఎంతో పవిత్రమైన వ్యక్తిగా మారాడు. అదేవిధంగా అజామిలుడు, ఈ అజామిలుడు కూడా ఎంతో అతను పాపాలంతా ఆచరించాడు. చివరిగా అతను ఏం చేశాడు, తన యొక్క పుత్రుడిని ఈ యొక్క నారాయణ అని చెప్పి పిలిచాడు అనమాట, తన పుత్రుని పిలిచాడు. ఈ హరిదాస్ ఠాకూర్ వివరిస్తున్నాడు, ఈ హరినామం అనేది ఎంత శక్తివంతమైంది, భగవంతుని యొక్క నామము. భగవంతుని యొక్క నామంలో సర్వశక్తులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ విధంగా జపించినా కానీ మహాప్రభు ప్రశ్న వేస్తాడనమాట, ఓకే నువ్వు చెప్పావు జీవులంతా కూడా ఉద్ధరించబడతారు హరినామ సంకీర్తన ద్వారా అని చెప్పి. అయితే ఎన్నో ఇక చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇక స్థిర రాశులు ఉన్నాయి, అవి ఎట్లా వృద్ధి చెందుతాయి అని చెప్తాను అనమాట. అప్పుడు ఈయన హరిదాస్ ఠాకూర్ చెప్తున్నాడు, నువ్వు ఈ దక్షిణ భారతదేశ యాత్ర బృందావనం వెళ్ళినప్పుడు ఇక వృక్షాలకి జంతువులకు కూడా నువ్వు ముక్తినిచ్చావు. ఏ విధంగా ముక్తినిచ్చావు అంటే జారకాండ అరణ్యంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఈ హరినామాన్ని జపించావు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపిస్తూ ఉన్నప్పుడు ఈ వృక్షాలు కూడా ముక్తి పొందింది. నువ్వు బిగ్గరంగా హరినామం జపించేటప్పుడు కొన్నిసార్లు ఈ ప్రతిధ్వనులు వస్తూ ఉంటాయి, మనం ఎక్కువ ఉంటాం దాన్ని ప్రతిధ్వనులు. ఇప్పుడు అరణ్యంలోకి అడవిలోకి వెళ్ళి గట్టిగా హరిబోవాలని గట్టిగా అరిచామనుకో, మళ్ళీ అక్కడి నుంచి ఏమనిపిస్తుంది, అది హరిదాస్ ఠాకూర్ చెప్తున్నాడు, ఆ వృక్షజాలాలు చెప్పేటువంటి ఆ కీర్తన అని చెప్పి చెప్తున్నాడు. మనం ఏం చెప్తే అది చెప్తాయనమాట వృక్షాలంతా కూడా. మనం చెప్తాము అది రీసౌండ్ అయి వస్తుందని చెప్పి, అది కాదు, చెట్లు కూడా అవే జపించగలవు. హరిదాస్ ఠాకూర్ చెప్తున్నాడు, నువ్వు హరినామం చేసేటప్పుడు అవి మళ్ళీ తిరిగి స్పందిస్తున్నాయి, ప్రతిధ్వనులు వస్తున్నాయంటే ఏమని అర్థము, ఈ వృక్షాలు కూడా ఏం చేస్తున్నాయి, హరినామం జపం చేస్తున్నాయి. ఈ క్రిమికీటకాలు కూడా ముక్తిని పొందుతున్నాయి ఎప్పుడైతే భక్తులంతా కూడా. అందుకే నగరకీర్తన మనం వెళ్ళేది, నగరకీర్తన వెళ్ళినప్పుడు ఆ జనాలకి, అక్కడ నుండి క్రిములకి, అక్కడ నుండి పక్షులకి, అక్కడ నుండి వృక్షాలకి అన్నిటి కూడా ఏమవుతుంది, ముక్తి లభిస్తుంది. అయితే హరిదాస్ ఠాకూర్ మళ్ళీ చెప్తున్నాడు, ఎవరైనా కానీ ముక్తిని పొందొచ్చు నామభాష స్థాయిలో కూడా, నామభాష స్థాయి తెలియకుండా కూడా. కొంతమంది ఆయన చెప్తున్నాడు హరాం అంటారు, వాళ్ళకి రాముని గురించి తెలియదు, అయితే దాంట్లో ఏముంది, రామనామం ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు రామనామం జపం చేస్తూ ముక్తిని పొందుతారు. అయితే వాళ్ళు అపరాధాలు మాత్రం చేయకూడదు. ఏది వైష్ణవ ఇక నామాపరాధాలు 10 ఉన్నాయన్నమాట. తెల్లవారితో మనం మంగళారతి కూడా చెప్పుకుంటుంటాం. ఈ అపరాధం లేకుండా నామభాష స్థాయిలో ఉన్నా కానీ అతను రక్షించబడతాడు, తప్పనిసరిగా అతను కాపాడబడతాడు. అయితే అపరాధాలు చేస్తే ఏమవుతుంది, హరినామము అతన్ని రక్షించలేదన్నమాట. ఎందుకంటే అది భగవంతుడు కానీ భగవంతుని యొక్క నామం కానీ క్షమించదు అనమాట. ఈ విధంగా హరిదాస్ ఠాకూర్ ఆయన ఈ యొక్క మహాప్రభు చర్చ జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క సులువైనటువంటి మార్గం ఈ హరినామ సంకీర్తన మహాప్రభు కూడా ఆయన మనకి పూర్తిగా చూపించాడనమాట. ఈ యొక్క తన భక్తుల ద్వారా సమాజంలో ఈ కలియుగానికి ముఖ్యంగా ఈ హరినామ సంకీర్తన ద్వారా మనం మంచి గుణాలు పెంపొందించుకోవచ్చు, మనం పవిత్రం కావచ్చు అని చెప్పి ఈ యొక్క ఇంతకుముందు మనం చర్చించినట్లు 4 గుణాలని 4 భక్తుల ద్వారా ఆయన చూపించారు ప్రపంచానికి. మనం ఇంతకుముందు తరగతిలో కూడా శ్రీమద్ భాగవతంలో 2 గుణాల గురించి చర్చించాం, మనం పెండింగ్ ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఈరోజు 4ని నేను కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. కొద్దిగా ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వినయం అనేది మనిషికి చాలా ముఖ్యం. మనం అహంకారాన్ని పొందున్నాం కాబట్టి అహంకారం అనేది అది కల్మషం, అది తప్పుడు అహంకారం, అది ఒక ఏనుగుతో పోలుస్తున్నారనమాట మన శాస్త్రాల్లో. ఇక ఆత్మకి ఈ అహంకారం అనేది ఏనుగుని ఒక చైన్తో బంధించేస్తే ఎట్లుంటుంది, అది పెద్ద మదపటి ఏనుగుని మనం కానీ పెద్ద ఇక చైన్తో కానీ తాడు దగ్గర బంధించేస్తే అది కదలు, అది ఎక్కడికి పోలేదనమాట. అట్లా ఈ అహంకారం అనేది మనిషిని బంధించి పట్టేసింది అనమాట ఇక్కడ మనల్ని ఈ భౌతిక ప్రపంచంలో. ఈ వినయం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణం. ఈ వినయాన్ని పూర్తిగా సంపూర్ణ స్థాయిలో సనాతన కోసం దగ్గర ఆయన చైతన్య మహాప్రభు ప్రపంచానికి తెలిపాడు అనమాట. సనాతన కోసం చాలా వినయమైన వ్యక్తి ఆయన. సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఎంతో పండితుడు. ఆయనకు పార్షియన్ భాష వచ్చు, సంస్కృతంలో పండితుడు, అన్ని రకాలైన శాస్త్రాలని, ప్రపంచంలో అన్ని శాస్త్రాలను చదివాడు ఆయన. ఇక వేదాలని, శాస్త్రాలని, భాగవతాన్ని, అన్ని పురాణాలను తెలుసు ఆయనకి. ఈవెన్ పార్షియన్ భాష కూడా తెలుసు ఆయనకి, పర్షియా అన్నీ కూడా తెలుసు అనమాట. ఈ యొక్క హుసేన్ సాయం చేశాడు. ఈయన యొక్క జ్ఞానాన్ని, ఈయన యొక్క తెలివితేటలని ఆయన ఎంతో బ్రాహ్మణుడు అయినా కానీ, ఆయన హుసేన్ సాహెబ్ ముస్లిం అయినా కానీ ఇతను ఎంతో తెలివైన వ్యక్తి, ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పి తన ప్రధానమంత్రిగా నియమించాడు అతన్ని సనాతన గోస్వామిని. అంత గొప్ప స్కాలర్ అనమాట అతను. ప్రపంచంలో అన్ని విద్యావంతులంతా కూడా ఆయన దగ్గర వచ్చి ఆయన సూచనలు తీసుకునేవాడు అనమాట. అయితే ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని చూశాడో సనాతన గోస్వామి, రూప గోస్వామి, వాళ్ళు ఏం చేశారంటే ఒక గడ్డిపోచ తీసుకొని నోట్లో ఉంచుకున్నారనమాట. ఉంచుకొని చైతన్య మహాప్రభుకి సాష్టాంగ ప్రణామం చేశారు. చేసి నమో మహావదన్యాయ కృష్ణమేవ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే కరుతిశే నమో అని చెప్పి మహాప్రభుకి వాళ్ళు ప్రణామం అర్పిస్తున్నారు అనమాట. అంటే దాని అర్థం ఏమంటే వాళ్ళు చెప్తున్నారు మహాప్రభుకి,
ఓ మహాప్రభు, జనాలంతా కూడా మమ్మల్ని పెద్ద పండితులు అనుకుంటారు, మేము అజ్ఞానులం, మాకు మా గురించి తెలియదు, కాబట్టి ఇక్కడ మ్లేచ్చులకంతా కూడా మేము సేవ చేస్తూ ఉన్నాం, కాబట్టి మేము అజ్ఞానులం, మమ్మల్ని రక్షించాలి అని చెప్తున్నారు. అయితే ఆయన అజ్ఞాని కాదు, ఆయన సకల జ్ఞానం తెలిసిన వ్యక్తి సనాతన గోస్వామి. అంటే అంత వినాలని చెప్పిస్తున్నాడు. మనకు కానీ మన కొద్ది జ్ఞానం ఉన్నా కానీ మనం ఏం చేస్తాము, మనం ఎవరికి సరెండర్ కాం, ఎవరిని లెక్క చేయం. మనం కొద్దిగా మనం శాస్త్ర పఠనం చేసినట్లయితే లైక్ మనం చూస్తుంటాం, పెద్ద వృక్షం ఉంటుంది, దాంట్లో పండ్లే ఉండవు, ఆ వృక్షం ఎట్లుంటుంది, ఇట్లా నిలబడుకో ఉంటుంది అనమాట. అదే పూర్తిగా కాలనే వృక్షం ఎట్లుంటుంది, వంగిపోయి ఉంటుంది. అట్లా మనం పూర్తిగా జ్ఞానం ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే అతను వంగిపోతాడు. లైక్ సనాతన గోస్వామి అతను ఏం చేశాడు, నోట్లో గడ్డిపోచి ఉంచుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. అరకొర జ్ఞానం ఉండే వ్యక్తి ఏమి పనులు లేదండి, చెట్టు మాదిరి అతను నిటారుగా ఉంటాడు అనమాట. విద్య వినయ సంపన్నే, కృష్ణుడు అందుకే చెప్పింది భగవద్గీతలో, విద్య అని చెప్పలే ఆయన, విద్య వినయ సంపన్నే అని చెప్పాడు. విద్య ఉండాలి, వినయం ఉండాలి. వినయం లేని విద్య ఏం చేస్తుంది, మనిషిని నాశనం చేస్తుంది. లైక్ ఆయన ఎవరు, దుర్వాసుడు. దుర్వాసు మనకి విద్య ఉంది, అయితే వినయం లేదు. ఏమైంది, చివరికి వీపంతా కాలిపోయింది పాపం అతనికి. సుదర్శన చక్రం ఏం చేసింది, అతను తరుముకుంటూ వెళ్ళింది అనమాట. కాబట్టి విద్య మనం వినయం అందుకే ఇంతకుముందు ఏం చేసేవారు, గురుకులంలో గురువు ఫస్ట్ వినయాన్ని నేర్పించేవాడు. మనం కూడా ఇస్కాన్కి వస్తే చాలా మందికి అర్థం కాదు, వీళ్ళు ఎందుకు గోశాలు వేస్తారు, పాత్రలు కడిస్తారంటే అతని కోసమే అది. అతన్ని మంచి భక్తుడుగా మంచి వినయంగా తయారు చేసి విద్యనిస్తే జీవితాంతం అతను చాలా స్మూత్గా అతని జీవితం ఉంటుందన్నమాట. లేకపోతే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు ఇస్కాన్కి వస్తే వాళ్ళు మందిరాన్ని క్లీన్ చేపిస్తారంటే వినయం లేనటువంటి విద్య అతనికి ఉపయోగం లేదు, అతనికే ప్రమాదం, అతన్ని నాశనం చేస్తుంది అనమాట. కాబట్టి సనాతన గోస్వామి ఆయన ఆ విధంగా వినయంతో ఏం చేశాడు, చైతన్య బాబుకి నమస్కారం. మళ్ళీ ఇంకోసారి ఏమవుతుందంటే జగన్నాథపురికి వెళ్తాడు సనాతన గోస్వామి. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటాడు. చైతన్య మహాప్రభు తోటా గోపీనాథ్లో ఉంటారనమాట. ఆయన అక్కడికి రమ్మని చెప్తాడనమాట సనాతన గోస్వామిని. ఆయన సింహద్వారం దగ్గర రాకుండా, సింహద్వారం గుండా వెనకాల నుంచి వెళ్ళి ఈ యొక్క ఎండలో, అది బీచ్ ఏరియా అనమాట, అది సముద్రపు ఒడ్డు, ఆ ఎండలో నడుచుకుంటూ, ఆ ఇసుకలో మధ్యాహ్నం ఎండలో నడుచుకుంటూ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తాడనమాట. ఆయన చాలా వినయంగా ఉండేవాడు. ఏం లేదు, ఆయన దగ్గర ఒక చిన్న వస్త్రం ఉంటుంది సనాతన గోస్వామి దగ్గర. అంత ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చింటాడు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు గమనిస్తాడు, సనాతన గోస్వామి కాళ్ళలో అంతా కూడా బొబ్బలు వేసేసింటాయి, ఇసుకలో నడుచుకుంటూ వచ్చాడు, ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వచ్చాడనమాట. సనాతన గోస్వామి అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా వచ్చావు నువ్వు, నీ కాళ్ళకంతా కూడా బొబ్బలు వచ్చేసినాయి, ఎందుకు ఈ దారిని వచ్చావు నువ్వు, సింహద్వారం కూడా రావచ్చు కదా అని చెప్తారనమాట. అప్పుడు ఆయన చెప్తారనమాట, సింహద్వారం కూడా జగన్నాథ్ సేవకులంతా వస్తుంటారు, మహాభక్తులంతా కూడా, వాళ్ళకి అర్థమవుతాను నేను, అందుకే నేను వెనకదారిలో వచ్చాను అని చెప్తున్నారు. అప్పుడు మహాప్రభు చాలా అయిపోతారంట. ఆయన అయ్యో నీకు ఇంత అవగాహన ఉంది, ఇంత వినయం ఉంది అని చెప్పి ఆయన ఆలింగనం చేసుకుంటాను. సనాతన గోస్వామి ఆయన ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, భక్తుల్లో అగ్రగణ్యుడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు, గొప్ప భక్తులంతా జగన్నాథ సేవకులంతా కూడా సింహద్వారం కూడా వస్తుంటారు, వాళ్ళకి ఎదురుగా నేను ఎట్లా వెళ్ళేది, వాళ్ళకి సేవకు అంతరాయం కలుగుతుంది, అందుకే నేను వెనకదారిని వచ్చాను. మనం ఏమంటాం, మనకేం కావాలి, మనకు మెయిన్ గైడ్ కావాలి, విఐపి దర్శనం, మనకు కావాల్సింది ఏది, మెయిన్ ఎంట్రెన్స్ అనమాట, పూర్ణకుంభంతో స్వాగతం కావాలి మనకి సనాతన గోస్వామి. అందుకనే మహాప్రభు ఆయన్ని చాలా, ఇప్పుడు కూడా మనము సనాతన గోస్వామిని మనం గ్లోరిఫై చేస్తున్నాం. ఆయన వినయానికి ఆయన ప్రతిరూపం అనమాట. వినయాన్ని మనం అనుకరించడానికి లేదు, సనాతన గోస్వామిని మనం కానీ అనుకరిస్తే మనం నాశనం అయిపోతాం, మన భక్తులు అభివృద్ధి చెందలేం. మనం ఆ విధంగా నటించినాం అనుకో వీలు కాదు. అనుసరించాలి, అనుకరించకూడదు. అనుసరణ వేరే, అనుకరణ వేరే. వాళ్ళకి అడుగుజాలను నడవాలి, బట్ వాళ్ళని అనుకరించడానికి మాత్రము లేదు. మనం అటువంటి వినయాన్ని మనం ఆర్టిఫిషియల్గా మనం పెంపొందించడానికి లేదు. ప్రాసెస్లో మనం హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నట్లయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది మనం హృదయము శుభ్రమయ్యేందుకు చేతో దర్పణ మార్జనం భావమాహ దావాగ్ని నిర్వాపనం, చిత్తం క్లీన్ అయ్యేందుకు ఈ గుణాలు ఆటోమేటిక్గా వస్తాయి. మన దాన్ని ఆయనేమి ఆర్టిఫిషియల్గా ఆయన కృత్రిమంగా ఆయన వినాన్ని ప్రదర్శించడం లేదు, ఆ విధంగా భావిస్తున్నాడు ఆయన. తర్వాత ఇక్కడ హరిదాస్ ఠాకూర్ క్షమా గుణానికి ఆయన ప్రతిరూపం అనమాట. హరిదాస్ ఠాకూర్ ఆయన క్షమించేది, ఆయన బాగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఆ గుణాన్ని పెంచుకున్నాడు అనమాట. ఇక ఆయన ఇద్దరు ద్వేషించేవాళ్ళు ఆయన్ని. ఈ వైపు హిందువులు ఆయన్ని ఏం చెప్పేవాళ్ళు, ఇతను ముస్లిము, ఇతను హరినామం జపించిస్తున్నాడు అని చెప్పి దూషించేవాళ్ళు అప్పుడు బ్రాహ్మణులంతా కూడా. ఈ వైపు ముస్లింలు ఏం చేసేవాళ్ళు, ఇతను ముస్లిమాను,
హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నా అని చెప్పి దర్శించేవాడు. యాక్చువల్లీ హరిదాస్ ఠాకూర్ ఆయన ఎవరికి జన్మ తీసుకున్నాడో ఎవరికి తెలియదు అనమాట. అయితే ముస్లిమాన్ మాదిరి ఉండేవాడు ఆయన ఆకారం అంతా కూడా. అందుకని ఈ ముస్లిమ్స్ ఏం చెప్పేవాళ్ళు, ఇతను మన వంశంలో పుట్టి ఇతను రామనామం కృష్ణనామం జపం చేస్తున్నా అని చెప్పి ఆయన దూషించేవాళ్ళు. హిందువులు ఏం చేసేవాళ్ళు, ఈ ముస్లిము ఇతను మన్నామం జపం చేస్తున్నా అని చెప్పి వీళ్ళు తిట్టేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఇద్దరు ఆయన్ను హింస పెడుతూ ఉండేవారు అనమాట. ఒకసారికి ఈ చర్చ బాగా తీవ్రమయ్యి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా తర్వాత ఆ యొక్క ఈ ముస్లిమానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా వెళ్ళి ఆ యొక్క నవాబుకి ఫిర్యాదు చేస్తారనమాట. ఫిర్యాదు చేసి ఇతను ఈ యొక్క శాస్త్రాలను ఉల్లంఘిస్తున్నాడు, ఈ హరినామాన్ని ఎక్కడంటే అక్కడ జపిస్తున్నాడు అని చెప్పి ఆయనకు ఫిర్యాదు చేస్తారంట. అతను పిలిపిస్తాడు, ఆ నవాబు పిలిపించి ఆయన అడుగుతాడు, నువ్వు చెప్పడానికి లేదు, హరికృష్ణ మంత్రాన్ని జపించడానికి లేదు అని చెప్పి చెప్తారనమాట. ఆయన చెప్తాడు, లేదు నేను సంహరిస్తానని చెప్తాడు. హరిదాస్ ఠాకూర్ చెప్తాడు, నాకు శరీరాన్ని 1,00,000 ముక్కలు చేసి మళ్ళీ 1,00,000 ముక్కల్ని మళ్ళీ ఒక్కొక్క ముక్కని మళ్ళీ 1,00,000 ముక్కలు చేసినా కానీ ప్రతి ఒక్క ముక్క కూడా ఏం చేస్తుంది, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నువ్వు ఎన్ని ముక్కలైనా చేయి, అన్ని ముక్కలు ఏం చేస్తాయి, హరినామం జపం చేస్తాయని చెప్పి చెప్తారనమాట. అతనికి అర్థం కాదు, అతనికి ఆ ముస్లింకి అర్థం కాదు. అతను ఏం చేస్తాడు, ఇతన్ని 21 మార్కెట్ ప్లేస్లలో కొట్టి తర్వాత అతన్ని ఎత్తిపి గంగలో పడాయని చనిపోతాడు అని చెప్తాను అనమాట. అతన్ని అన్ని మార్కెట్ ప్లేస్లో కొడతారనమాట. కొడితే అతను ఏం చేస్తున్నాడు తెలుసా, హరిదాస్ ఠాకూర్ ఆయన లోపల ఏం చేస్తున్నాడు, అంతరంగంలో చైతన్య చరితామృతం వివరిస్తుంది, కృష్ణుని ప్రార్థిస్తున్నాడు. ఓ కృష్ణ ముకుంద, వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏం చేస్తున్నారో ఏం తెలియదు, వీళ్ళు రక్షించి వీళ్ళ కృష్ణ భక్తిని ఇయ్యి, వీళ్ళని నువ్వు క్షమించేయి అని చెప్పి చెప్తున్నా. ఈ విషయాన్ని మహాప్రభు మళ్ళీ చెప్తారనమాట. జగన్నాథపురికి వచ్చినప్పుడు, ఓ హరిదాస్, ఆ రోజు నేను నరసింహ రూపాన్ని తీసుకొని ఆ ముస్లింలందరినీ పూర్తి సృష్టిని కూడా నేను చేయాలనుకున్నాను, నాశనం చేశాననుకున్నాను, పూర్తి సృష్టిని నాశనం చేయాలనుకున్నాను. అయితే నువ్వు ప్రార్థించావు చూడు, ఆ ప్రార్థనలో నేనేం చేశాను, శాంతించబడినాను అని చెప్పి మహాప్రభు ఏమనుకున్నాడంట, పూర్తి సృష్టినే భస్మం చేశారనుకున్నాను అనమాట హరిదాస్ ఠాకూర్కి అపరాధం జరిగినప్పుడు. అయితే హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తున్నాడు, సిన్సియర్గా ప్రార్థిస్తున్నాడు లోపల కృష్ణుని, ఓ కృష్ణ వీళ్ళ అమాయకులు, వీళ్ళు ఏం తెలియకుండా ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, కాబట్టి వీళ్ళని క్షమించాయి, నువ్వు వీళ్ళకి ఉద్ధరించే వెళ్ళని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా చాలా అది ఎంతో ఉన్నతమైనటువంటి సమాధి. దీన్ని కూడా మనము అనుకరించడానికి లేదు, అనుసరించాలి. అనుకరిస్తే ఏమవుతాము, ఫాల్ డౌన్ అయిపోతాం. ఇది హయ్యెస్ట్ స్థాయి అనమాట క్షమాగుణం అంటే కన్నా. హరిదాస్ ఠాకూర్ అది అంత బాగా ఆయన ఎగ్జిక్యూట్ చేశారనమాట. తర్వాత ఈ యొక్క ఈ సరళత్వం, సరళంగా ఉండడం, మనిషి సరళంగా అంటే ఏది, ఆయన పూర్తిగా సరళంగా అసూయ లేకుండా ఉండడం అనమాట. అసూయ లేకుండా సరళంగా ఉండడం. ఈ సరళత్వానికి చైతన్య చరితామృతం వివరిస్తుంది దామోదర్ పండిత. ఆయన ఎంతో సరళత్వంతో ఉండేవాడు. ఆయన ఎంత సరళత్వం ఉండేవాడు అంటే చైతన్య మహాప్రభు కూడా ఆయన కరెక్ట్ చేసేవాడు అనమాట. మహాప్రభు వచ్చి సుప్రీం పర్సనాలిటీ గాడ్, దేవాది దేవుడు ఆయన. అందరూ కూడా అన్ని వేదాలలో అన్ని శాస్త్రాల్లో కీర్తించే వ్యక్తి, అన్ని దేవతలు కూడా పాటించే వ్యక్తి. ఒకసారి ఏమవుతుంది, మహాప్రభు దగ్గరికి చిన్న బాలుడు వస్తూ ఉంటారనమాట. వచ్చి రోజు చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేది, ఆ బాలుడు చైతన్య మహాప్రభుతో అతను చాలా సన్నిహితంగా ఉంటాడనమాట. రోజు రావడము, మహాప్రభు దగ్గర కూర్చోవడము, అతను చాలా సన్నిహితంగా ఉంటాడనమాట. ఇది దామోదర పండిట్ చూస్తాడు. దామోదర పండిట్కి మాత్రం చాలా కోపం వస్తుంది ఆ బాలుడు వస్తే, ఎప్పుడు వచ్చినా కానీ. ఆ బాలునికి రహస్యంగా చెప్తాను, ఇక్కడ రాకూడదు నువ్వు, ఆయన సన్యాసి, ఆయన నువ్వు కలగూడదు అని చెప్పి చెప్తాడనమాట. మహాప్రభు సన్యాసి ధనంలో ఉన్నాడనమాట. సరే ఒకరోజు మళ్ళీ ఆ బాలుడు ఏం చేస్తాడో అక్కడికి వచ్చేస్తాడనమాట. అప్పుడు మహాప్రభుని పిలిచి చెప్తారనమాట. అతను బ్రహ్మచారి దామోదర పండిత. అతను మహాప్రభు చెప్తాడు, నువ్వు ఆ పిల్లవాడిని కలవడానికి లేదు, నువ్వు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయినటువంటి వ్యక్తి, నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు కలవడానికి లేదు, ఇది ఈ యొక్క సమాజం అంతా కూడా నిన్ను చెడుగా ఇక చూస్తారు అని చెప్పి మహాప్రభుని ఆయన కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మహాప్రభు ఆశ్చర్యపోతాడు. అంటే ఈ విధంగా మనం ఎవరిని కరెక్ట్ చేయడానికి లేదు. యాక్చువల్లీ ఈ దామోదర్ అంటే బ్రహ్మచారి ఆశ్రమం ఉన్న వ్యక్తి బ్రహ్మచారి సన్యాసికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదే లేదనమాట, శాస్త్రాలు ఎక్కడా లేదనమాట. అది దేవాది దేవుడు చైతన్య మహాప్రభు, ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఆయన వేదాలు అన్ని మనం భగవంతుని పూజించడానికే, గర్భగుడిలో వెళ్ళడానికే, మందిరంలోకి వెళ్ళడానికి 64 ఆచారాలు ఉన్నాయి. వెళ్ళి మనం భగవంతుని పూజించాలన్నమాట. నివేదన చేయడానికి, అన్నిటికీ పూజకే ఎన్నో నిబంధనలు, నియమాలంతా ఉన్నాయి. ఆయన స్పర్శించడానికి, ఆయన తాగడానికి, ఆయన చూడడానికి. అటువంటి దేవదేవునికి ఇతను ఏం చేస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు అనమాట. దాన్ని చైతన్య మహాప్రభు ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ దామోదర పండిట్కి ఎటువంటి అసూయ లేదు, ఎంతో సరళత్వాన్ని కలిగి ఉన్నాడు. అసూయతో చేసేటువంటి సూచనలు కాదు అవి, ప్రేమతో చేసేటువంటి సూచనలు అనమాట. అందుకని మహాప్రభు ఏం చేశాడు, నువ్వు ఎంతో గొప్ప వ్యక్తివి, ఎంతో సన్నిహితుడు,
నువ్వు ఎవరినన్నా కానీ నువ్వు కరెక్ట్ చేయగలవు, సూచనలు ఇవ్వగలవు, కాబట్టి నా యొక్క మంచిని కోరేవాడు కాబట్టి నువ్వు నా తల్లిని చూసుకునే దానికి నువ్వు ఆ యొక్క మంచి సూటబుల్ పర్సన్ అని చెప్పి ఆయన సత్యమాత దగ్గర పంపిస్తాడు, సత్యమాతనే చూసుకునేదానికి. కాబట్టి ఈ సరళత్వం అనేది ఈ యొక్క దామోదర పండిట్ ఆయన ఎంతో గొప్పగా ప్రదర్శించాడు. అటువంటి మనం ఆ విధంగా అనుకరించడానికి లేదు, ఎందుకంటే ఆయన హృదయం ఎంతో పవిత్రంగా ఉంది, పూర్తిగా మహాప్రభుకి అతను అంకితమై ఉన్నాడు. ఎటువంటి అసూయ ద్వేషాలు లేనటువంటి హృదయం అతనిది. కాబట్టి అతను ఆ విధంగా ప్రవర్తించగలడు. మనం ఆ విధంగా చేయలేం. మనం ఎవరినైనా కానీ కరెక్ట్ చేసామనుకో, ఎవరినైనా కానీ మనము సరిచేసేటప్పుడు మనలో అసూయ ఉండొచ్చు, క్రోధం ఉండొచ్చు. మనం ఎవరినైనా నిందిస్తున్నాం అనుకో, లేదు సరిచేస్తున్నాం అనుకో, అది మిక్స్ అయి ఉండొచ్చు. అది అసూయతోనో లేదా కోపంతోనో మన వాళ్ళే సూచనలు ఇవ్వచ్చు అనమాట. అయితే దామోదర పండిట ఆ విధంగా కాదనమాట. ఆయన పూర్తిగా ఆయన ఈ యొక్క అసూయ తర్వాత ద్వేషము లేని హృదయంతో ఆయన ఏం చేశాడు, ఆయనకు మహాప్రభుని ఆయన సేవ చేశాడనమాట. తర్వాత ఇంకొక గుణం వచ్చి ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహానికి ఈ యొక్క రామానందరాయ గొప్ప ఉదాహరణ అనమాట. ఒకసారి ప్రద్యుమ్న మిశ్ర అనేటువంటి బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తాడనమాట. ఈ ప్రద్యుమ్న మిశ్ర వచ్చి చైతన్య మహాప్రభుకి క్లాస్మేట్. ఆయన ఇద్దరు కలిసి గంగాదాస్ పండిట్ దగ్గర చదువుకుంటారు. ప్రద్యుమ్న మిశ్ర, చైతన్య మహాప్రభు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట, చాలా సన్నిహితమైనటువంటి స్నేహితులు. ఆయన ఎవరి ఇయర్ వచ్చేవాడు అనమాట. వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు చైతన్య మహాప్రభు. ఒకసారి వచ్చి నిత్యానంద ప్రభు గురించి అడుగుతాడు అనమాట. నిత్యానంద ప్రభు ఇక చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి, ఒకసారి మహాప్రభు నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, మీరు దేవాదేవుడు, మీ గురించి నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే నిత్యానంద గురించి మాత్రం నాకు సందేహం ఉంది. సన్యాసి త్రిదండాన్ని పట్టుకోవాలి, అయితే ఆయన ఎప్పుడు ఇనపరాటు పట్టుకొని ఉంటాడు. సన్యాసి ఎటువంటి వస్త్రాలు ధరించకూడదు. ఈయన ఎప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి తర్వాత బంగారు తర్వాత నాణ్యాలతో రకరకాల ఆభరణాలు, సిల్క్ వస్త్రాలు ధరించుంటాడు. తర్వాత సన్యాసి అతను ఈ యొక్క ఈ ప్రచారం చేసే కూడా చాలా విధానాలంతా కూడా డిఫరెన్స్ ఉంటాయి. అయితే ఈయన ఎప్పుడు ఈ యొక్క ప్రచార విధానాల్లో కూడా చాలా మార్పులంతా ఉంటాయి. కాబట్టి నిత్యానంద ప్రభు గురించి నాకు అర్థం కాలేదని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడనమాట. మహాప్రభు చెప్తాడు, నిత్యానంద బ్రహ్మకు శివునికి కూడా ఆరాధ్యుడు ఆయన, కాబట్టి నువ్వు కూడా ఆయన ఆరాధించాలని చెప్పి ఆయనకు సమాధానం ఇస్తాడు ఒకసారి. ఇంకోసారి వచ్చి మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి, మహాప్రభు నేను కృష్ణ కథ వినాలనుకుంటున్నాను, కృష్ణ గురించి నాకు కొద్దిగా ఏదైనా వివరించండి అని చెప్తానమాట. అప్పుడు మహాప్రభు చెప్తాడు, ఓ ప్రద్యుమ్న, కృష్ణుడి గురించి నాకేం తెలీదు, నేను చెప్పేంత అర్హత నాకు లేదు. నేను కూడా ఎప్పుడు ఈ రామానందరాయ దగ్గర వింటూ ఉంటాను, నువ్వు రామానందరాయ దగ్గరికి వెళ్ళు, ఆయన్నే కృష్ణ కథ వివరిస్తాడు. అయితే నువ్వు కృష్ణ కథ వినాలనుకుంటున్నావు కదా, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క కోరిక చాలా ఉన్నతమైంది. ఎవరైతే కృష్ణ గురించి వినాలనుకుంటారో వాళ్ళు ఎంతో ధన్యమైనటువంటి జీవులు, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు. కాబట్టి నీకు ఆ ఉత్సాహం ఉంది చూడు, కృష్ణుడి గురించి వినాలనే ఉత్సాహము, అది ఎంతో గొప్పది. కాబట్టి నువ్వు ఈ రామానందరాయ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కృష్ణుడి గురించి నువ్వు తెలుసుకో అని చెప్తారు. సరే, ఈ సూచన తీసుకొని ప్రద్యుమ్న మిశ్ర రామానందరాయ్, జగన్నాథపురి అనమాట అది, రామానందరాయ్ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్తే ఆయన యొక్క సేవకుడు అక్కడ డోర్ దగ్గర ఉంటాడు. ఆయన సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రద్యుమ్న మిశ్ర చెప్తాడు, ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చాను రామానందరాయని కలవడానికి అని చెప్తారనమాట. ఆయన సేవకుడు చెప్తాడు, మీరు కూర్చోని అని చెప్పి ఆయనకు ఆసనం వేసి, ఇప్పుడు రామానందరాయ ఈ జగన్నాథపురిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులు, దేవదాసి అనేటువంటి వ్యక్తులు ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే జగన్నాథ్కి నృత్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన రథయాత్రప్పుడు తర్వాత ఉల్టా రథయాత్రప్పుడు జరుగుతుంది అనమాట. లక్ష్మీదేవి వాళ్ళని పంపిస్తుంది అనమాట ఇక జగన్నాథ్నే తీసుకొచ్చేదానికి. ఈ దేవదాసి అనేటువంటి స్త్రీలకు ఏం చేస్తున్నారంటే రామానందరాయ అలంకరణ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అలంకరణ, ఎందుకంటే వాళ్ళు జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి నృత్యం చేయాలన్నమాట. ఆ విషయాన్ని ఈ సేవకుడు ఈ ప్రద్యుమ్న మిశ్రాకి చెప్తారనమాట. ఈయనకు సందేహం వస్తుంది, ఇతను ఎంతో గొప్ప వ్యక్తి, ఈ దేవదాసులకు అలంకరణ చేస్తున్నాడంటే ఈయనకు సందేహం వస్తుంది. తర్వాత వెయిట్ చేస్తారన్నమాట, చాలాసేపు వేచి ఉంటాడు. సాయంత్రం సమయం అవుతుంది. ఆయన చివరికి తిరిగి వచ్చి ఈ యొక్క ప్రద్యుమ్న మిశ్రాని చూస్తాడు రామానందరాయ. చూడంగానే, ఓ ప్రద్యుమ్న మిశ్రా అని చెప్పి ప్రద్యుమ్న మిశ్రాకు రామానందరాయ నమస్కారం పెడతారనమాట. ఓ బ్రాహ్మణ, నువ్వెంతో గొప్ప వ్యక్తివి, నువ్వు నా గృహానికి వచ్చావు, నా గృహం అంతా పవిత్రమైంది, నీకు ఏ విధంగా నేను సేవ చేయాలి అని చెప్తారనమాట. అప్పుడు ప్రద్యుమ్న మిశ్ర చెప్తాడు, అప్పటికే సమయం అయిపోయింది కాబట్టి లేదు, నేను చూసేదానికి వచ్చాను అని చెప్పి ఆయన పరామర్శించేసి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మహాప్రభు అడుగుతాడు, ఓ ప్రద్యుమ్న, నువ్వు కృష్ణ కథను విన్నావా ఈరోజు చెప్పి అడుగుతాడనమాట. ఆయనకు చెప్తాడు, లేదు నేను వెళ్ళలేదు, ఈ విధంగా రామానందరాయ ఆయన ఈ యొక్క దేవదాసులకి అలంకరణ చేస్తూ ఉన్నాడు, కాబట్టి నేను వెళ్ళలేకపోయానని చెప్తాను. అప్పుడు మహాప్రభు చెప్తారనమాట, ఇప్పుడు అర్థమైందా నీకు, ఈ రామానందరాయ యొక్క ఇంద్రియ నిగ్రహము, అతను ఇక ఈ దేవదాసులకు అలంకరణ చేస్తున్నా కానీ అతని మనసులో ఎటువంటి చలనం అనేది లేదు. అంటే దాని అర్థమేమి, తన శరీరం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంది అతనికి.
పూర్తిగా తన శరీరం ఏమైంది? దివ్యమైన స్థితిలో ఉంది. అతను ఒక కొయ్యకి, ఒక రాయికి, మనం రాయిని స్పర్శించినట్లయితే, ఒక చెక్కని, ఒక కొయ్యని, ఏదన్నా ఒక కొయ్య అంటే ఏమంటారు దాన్ని, అంతే కదా, కొయ్య, ఒక దాన్ని స్పర్శించినట్లయితే ఎటువంటి వ్యక్తికి ఎటువంటి చలనం లేదు. ఆ విధంగా పూర్తిగా అతను ఏం చేస్తున్నాడు? వీళ్ళని నేను జగన్నాథ్ యొక్క సేవలో ఉపయోగించాలి అనేటువంటి దివ్యమైనటువంటి భావంలో అతను సేవ చేస్తున్నాడు అనమాట. అక్కడ అతనికి ఎటువంటి చలనం అనేది లేదనమాట. అంత ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కృష్ణకథ వినాలని చెప్తాడనమాట. తర్వాత మరుసటి రోజు మళ్ళీ వెళ్తాడు ప్రద్యుమ్న మిశ్రా. వెళ్ళిన తర్వాత ఆయన కృష్ణకథను వివరిస్తారన్నమాట రామానందరాయ. ఆయనే ప్రశ్నలు వేస్తుంటాడు, ఆయనే సమాధానాలు చెప్తుంటారు కృష్ణ గురించి. ఈ ప్రశ్న సమాధానంలో ఈ వివరణ పూర్తిగా నిమగ్నం అయిపోతారు ప్రద్యుమ్న మిశ్రా, ఈ యొక్క రామానందరాయ. వాళ్ళకి ఎంత సమయం అయిపోతుందో తెలియదు. తెల్లవారితో కూర్చుంటారు, రాత్రి అయిపోతుంది, వాళ్ళకి కాలం కూడా తెలియదు అనమాట. అంత డీప్గా అంత ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. సేవకుడు వచ్చి చెప్తాడు, ఈరోజు రాత్రి అయిపోయింది, మీరు రావాలి అని చెప్పి. అంత పూర్తిగా నిమగ్నం అయిపోతారు అనమాట. ఆయన దగ్గర నుంచి కృష్ణ కథను వినిన తర్వాత ప్రద్యుమ్న మిశ్రా అర్థమవుతుంది ఇతను ఎంత దివ్యమైనటువంటి వ్యక్తి, ఎంత ఆధ్యాత్మిక వ్యక్తి, ఎంత ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్న వ్యక్తి, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తి అని చెప్పి ఆయన అర్థం చేసుకోగలుగుతాడు అనమాట. అప్పుడు వచ్చి మహాప్రభు దగ్గర ఆయన గ్లోరిఫై చేస్తాడు. నిజము రామానందరాయ, ఈ సృష్టిలోనే లేరు అంత వ్యక్తి, అటువంటి వ్యక్తి, అంత దివ్యమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, అంత పవిత్రమైన హృదయాన్ని, ఆయన పూర్తిగా శరీరం అంతా కూడా ఆధ్యాత్మికమైంది, ఆయన ఆలోచనలు అంతా కూడా ఆధ్యాత్మికమైనవి అని చెప్పి ప్రద్యుమ్న మిశ్రాని ఒప్పుకుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహానికి మన రామానందరయ్య ఉదాహరణ అనమాట. ఎక్స్ట్రీమ్గా ఆయన చూపించారు అనమాట ఇంద్రియ నిగ్రహం అంటే. కాబట్టి ఈ విధంగా మనం అనుకరించడానికి లేదు రామానందరాయని, మనం ఏం చేయాలి? అనుసరించాలన్నమాట. అనుసరించి మనము ఇక్కడ ఈ యొక్క నివృత్తి మార్గంలో మనం చేయాల్సిందేమి? హరినామ సంకీర్తనం. ఈ యొక్క కుర్మ క్షేత్రంలో మహాప్రభు కుర్మ పండితుడికి ఆయన ఈ యొక్క హరినామాన్ని ఇచ్చిన తర్వాత కుర్మ పండితుడు ఏం చేస్తాడంటే, నేను కూడా నీతో వచ్చేస్తానంటాడు మహాప్రభుతో కూడా. అప్పుడు మహాప్రభు చెప్తాడు, ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు, నువ్వేం చేయాలి? నీ ఇంట్లోనే ఉండి నువ్వు హరినామ సంకీర్తనం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నువ్వేం చేయాలి? నువ్వు అది గృహస్థుడిగా నీ ఇంట్లోనే ఉండి నువ్వు హరినామ సంకీర్తనం చేయాలి. అదే సమయంలో భగవద్గీతలో భాగవతంలో ఉన్నటువంటి ఈ బోధనల్ని అందరికీ చెప్పాలి. ఈ విధంగా చేసినట్లే చాలు, నువ్వు పవిత్రమవుతావు, నా దగ్గర నువ్వు చేరుకుంటావు అని చెప్తాను. కాబట్టి నివృత్తి మార్గం మనం చేయాల్సిందేమంటే హరినామ సంకీర్తనం చేయడము, ఇక భగవద్గీతలో భాగవతంలో ఉన్నటువంటి సూచనల్ని మనం ఆచరించడము, ఇతరులకు చెప్పడం. ఇది సులువైన మార్గం. ప్రవృత్తి మార్గంలో వస్తే మనం చూడొచ్చు అనమాట. ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి, ఎన్ని ఈ సంస్కారాలు ఉన్నాయి, ఇవంతా మనం ఆచరించవచ్చు, ఆచరించలేకపోవచ్చు. అయితే ఈ నివృత్తి మార్గంలో మనము సులువైనటువంటి మార్గం హరినామ సంకీర్తనం చేయడం. అందుకే మహాప్రభుని మహావదన్యాయ అని చెప్పాడు. ఈ గుణాలను మనం పెంపొందించుకోవచ్చు. ఇక మంచి గుణాలంతా కూడా, ఇక ఇంద్రియ నిగ్రహము, సరళత్వము, దయ, క్షమ, ఇటువంటి గుణాలంతా పెంపొందించుకొని మనము ఈ మరణ సమయంలో భగవంతుని యొక్క నామాన్ని జపించి భగవంతుని యొక్క ధామానికి చేరొచ్చు అనమాట. అంత సులువైనటువంటి మార్గాన్ని మనకు మహాప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి దీన్ని ఆచరిస్తే కనుక మనము ఆ యొక్క మన జీవితాన్ని మనము సార్థకం చేసుకుని వెళ్తాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అనుకరణకి అనుసరణకి మధ్య తేడా ఏమి? అనుకరణ అంటే హరిదాస్ ఠాకూరు రోజుకి 3 లక్షల నామాలను జపిస్తూ ఉన్నాడు. మనం కూడా 3 లక్షల నామాలను జపం చేసేది అనుకరణ అంటారు. మనం కూడా 3 లక్షలు కూర్చొనేసి అనుకరణ చేయడం, కూర్చొని ఆయన మాదిరినే 3 లక్షల నామాలను జపం చేయడం, దాన్నే అనుకరణ అంటారు అనమాట. అనుసరణ అంటే ఆయన ఏం చేశాడు? నిష్ఠగా ఈ యొక్క 3 లక్షల నామాలనే ఆయన నిష్ఠగా చేస్తూ వచ్చాడు. రోజు 3 లక్షల నామాలను చేస్తూ వచ్చాడు. భగవంతుని మీద ఆయన పూర్తి విశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత ఈ యొక్క నామం మీద పూర్తిగా అతను ఈ యొక్క పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ఈ యొక్క నమ్మకాన్ని కలిగి మన గురువు చెప్పినట్టు విధాన్ని 16 మాలు మనం చెప్పారు జపం చేయమని చెప్పి, ఆ విధంగా చేసి ఆయన అనుసరించేది. ఆయన చేశాడు 3 లక్షల నామాన్ని ప్రతిరోజు జపం చేసేవాడు. మనం ఏం చేయాలి? ఆ విధంగా అనుకరించకూడదు. అనుసరించారంటే మన గురువు చెప్పాలి 16 మాలు జపం చెప్పి, దాన్నే 16 మాలు జపం చేయడం అనుసరణ అవుతుంది అనమాట. అదేవిధంగా నిష్ఠను కలిగి ఉండడం, అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండడం, అది అనుసరణ. అనుకరణ చేయకూడదు మనం. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణానికి మనము లైక్ క్షమ కూడా మనము ఆ విధంగా మనం క్షమించలేము హరిదాస్ ఠాకూర్ మాదిర. అయితే మనము మన యొక్క పరిధి ప్రకారం, మనం ఏ పరిధిలో ఉన్నాం దాని ప్రకారం మనము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చివరికి మనం ఆ స్థాయికి పోగలుగుతాం. ఒకటేసారి మనం అక్కడికి వెళ్ళి ఆ విధంగా నటించడానికి లేదు.
మనకంత పవిత్రత కానీ అంత శక్తి కానీ మనకు లేదనమాట. కాబట్టి మనం అనుసరిస్తూ అంటే మన ఆచార్యులు విధించినటువంటి నియమ నిబంధనలు ఆచరిస్తూ మన సాధన భక్తిలో ఉన్నట్లయితే, అనుసరిస్తూ వచ్చినట్లయితే ఒక రోజుకి ఆ స్థాయికి మనం చేరుకోగలం. ఒకటేసారి మనం నటించడానికి లేదు. అట్లా మనం 3 లక్షల నామాలు మనం జపం చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు అనుసరణ అంటే మనకి ఇచ్చినటువంటి 16 మాలను మనము జపం చేయాలి. ఆయన అడుగుజాడలు నడవాలి. ఆయన 10 రోజు 3 లక్షలు జపం చేసేవాడు, మనం 16 మాలను జపం చేస్తాం. అది అనుసరణ. ఆయన భగవంతుని నామం మీద పూర్తి నమ్మకం ఉంది, మనకు కూడా నమ్మకాన్ని ఉంచుకుంటాం. అప్పుడు ఆ స్థాయికి మనం చేరుకోవాలన్నమాట. సపరేట్గా అడగండి నన్ను కూర్చును. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి, శిలా ప్రభుపాద్కి, గురుదేవ్కి, నితాయ గౌర్ ప్రేమానందే.